అంటే ఫస్ట్ నేను మీతో మాట్లాడిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నాతో మాట్లాడిన తర్వాత చెప్పావు. ఏంటమ్మా మీకున్న భయం ఏంటి అసలు? మా మమ్మీ అయితే రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసి బయటకు వచ్చి టవల్ పిండేది, ఇలాగా నీళ్ళు ఇలా కారే. మేము ఇల్లు కొనుక్కోవటం ఎవ్రీథింగ్ అన్నీ మా లైఫ్లో జరిగిన ప్రతి మంచి చర్చ్ మానేసి నాకు జరిగింది. ఇది ఐడియాలజీ, క్రూయాలిటీ అంతా బైబుల్లో ఉందని నాకు అప్పుడు తెలియదు. నేను ఓన్లీ అది మనిషిలో ప్రాబ్లంగా మాత్రమే చూశాను. మీ సిస్టర్ విశ్వాసేనా? మా సిస్టర్ నాకన్నా పెద్ద విశ్వాసి. చిన్నప్పుడు మా చెల్లిని సమూయేల్ లాగా సమర్పణకి ఇచ్చేయమని అడిగింది ఆ పాస్టర్ అమ్మ మా మమ్మీని. వాళ్ళ డాడీకి అనారోగ్యం తగ్గిపోయిద్ది, సేవ చేస్తాడు, మందిరంలో పాట పాడుతున్నాడు, నాకు కనపడింది, ప్రార్థన చేసుకుంటే దర్శనం వచ్చింది నాకు. మరి అంటే ఏ అబద్ధం చెప్పాడు? ఈవిడ అబద్ధం చెప్పిందే? ఆవిడే చెప్పింది. అవును, మీరు చాలా మందికి వైరస్ అంటించారంటగా? అంటించాను. ఎంతమందికి? మా మమ్మీనేమో నువ్వు మారితేనే మాధవి బతికిద్ది, లేకపోతే నాకు గుండెపోటు వస్తుందని చెప్పిందంట మా మమ్మీ. గొడ్డలతో నరిగితే అన్నిసార్లు ఆమె ఎలా బ్రతికింది? ఊపిరితిత్తులు ఇరుక్కుపోయిందండి గొడ్డలు. అది ఎన్నిసార్లు చూశాను నేను. ఆమె యూకే వెళ్ళడానికి వీల్లేదు, చందాలేసి పెళ్లి చేద్దామని అడిగింది. వాళ్ళందరూ నీకు అసలు ఏ ఉద్దేశంతో హెల్ప్ చేస్తున్నారు, నిన్ను అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా వాడుకుంటారు, ఏం చేస్తారు అన్నాడు ఆయన. నాకు ఆ మాట బాగా కోపం వచ్చింది. ఆ రోజు చెప్పాను నేను, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ చర్చి గుమ్మని దొక్కను నేను, నువ్వేమన్నా చేసుకోపో. ఇంత రెబల్ మెంటాలిటీ అసలు ఎలా వచ్చింది నీకు చిన్నప్పటి నుండి? అంటే రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అంశ, మరి అప్పుడు అదర్ సైడ్ ఆఫ్ జీసస్, లోకం ఎరుగన యేసు మరో రూపం ఎప్పుడు తెలిసింది? మీ వీడియోస్ వల్ల తెలిసింది నాకు. నేనంటూ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని చాలాసార్లు అనిపించింది అని వాస్తవంగా. నాకు మమ్మీకి కూడా చెప్పుకొని టాబ్లెట్స్ వేసేసుకున్నాను నేను మొత్తం. మా బంధువులందరికీ పండగ వచ్చిందండి మీ వల్ల. నేను రావడం వాళ్ళకి ఎంత సంతోషం అంటే పండగ చేసుకున్నారు. నిజంగా మీకు చాలా రుణపడి ఉంటారు. వద్దనుకొని వేరే పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నోరు తెరిస్తే 10,000 ఇవ్వమంటాడు. మీటింగ్స్ పెడుతున్నాను, లైట్లు కొని పెట్టమంటాడు. పాపని 8 లక్షలు అడిగారంట. 8 లక్షలు అడిగారు. 2 years లో నువ్వు దశంభాగం కట్టాల్సింది 8 lakhs అకౌంట్లో వెయ్యి. ఎవరు? ఆ చీరాల పాస్టర్. ఇంకో పాస్టర్. గుప్పిలు మూసి ఉంచినంతకాలం చిల్లు సంచి ఉంటుంది నీ దగ్గర. మొత్తం ఆ భాష అంతా వచ్చేసింది. అటు వెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాను, అటు వెళ్ళినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. నరకంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మా పిన్ రోజుకి ఒకసారైనా పాస్టర్ అమ్మని తిడుతుంది, నా జీవితం నాశనం చేసింది, ఏం ఉపయోగం కానీ అయిపోయింది కదా ఇంకా. అందుకని ఇట్లా ఒక సిరీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. నాకు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా చచ్చిపోయిన మన ప్రవీణ్ పెగ్డాలా గారు, ఆయననే కారణం. మీరు కౌంటర్స్ చేశారు కదా, అది చూసినప్పుడు నాకు రక్తం మరిగింది అసలుకి. అందరికీ నమస్కారం. ఏదో ఒక అవసరంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి అమాయక హిందువుల మీద వలేసి మత మార్పిడి ముఠాలు వాళ్ళ ఊబిలోకి లాగుతూ ఉంటాయి. ఆ క్రైస్తవ మాఫియా బంధనాలని తెంచుకుని ఎంతోమంది తమసోమ జ్యోతిర్గమయ అంటూ చీకటి నుండి వెలుగులోనికి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు గుంటూరు నుండి ఇద్దరు వచ్చారు. విశేషం ఏంటంటే ఈ అమ్మాయి కాల్ రికార్డ్ ఆల్రెడీ మన ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది. ఆడియో విన్న తర్వాత ఆ కామెంట్స్ అన్నీ కూడా మేము చూసాం. ఎంతోమంది ఇలాంటి ఆడపిల్ల ప్రతి కుటుంబంలో కూడా ఉండాలి, ఇలాంటి ఆడపిల్లల అవసరం ఈరోజు హిందూ సమాజానికి చాలా ఉంది అని చాలామంది గర్వంగా ఫీల్ అయ్యారు. సరే, మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా అమ్మ మీరు చెప్పండి. నా పేరు మాధవి లత అండి, మాది గుంటూరేనండి. మా వారు 7 సంతానం అయితే నేను 7వ కోడలు. మేము బాగా పూజలు చేసుకుంటాం, మాకు చాలా పెద్ద బలగం ఉంది. మా పాపలను కూడా నేను ధైర్యంగా మగపిల్లల్లాగే పెంచుకున్నానండి. నాకు ఒక్క చిన్న బలహీనత వల్ల నేను అటు వెళ్ళాల్సి వచ్చింది. అదే ఏదో ఒక బలహీనత ఉన్నప్పుడే వాళ్ళు అలేస్తారు. నేను స్టార్టింగ్లో చెప్పా కదా, నేను ఆ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర మళ్ళీ తర్వాత తీసుకుంటాను. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. మన వాళ్ళందరూ
అంత రియాక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కానీ అది చూసాక ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆడియో ఇచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడ్డాను నేను. కానీ ఓకే, మనం ఒకసారి బయటకు వచ్చి మాట్లాడాలి అనుకున్నప్పుడు పాజిటివిటీ నెగిటివిటీ రెండు సమానంగా తీసుకోవాలని డిసైడ్ అయ్యే మాట్లాడాను కాబట్టి ఓకే అనుకున్నాను. బట్ మన వాళ్ళందరూ సపోర్ట్ చూసినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేనేం చెప్తానంటే రాళ్ళు పడతాయి అనే దానికి ప్రిపేర్ అయ్యే మనం ముందుకు వెళ్ళాలని చెప్తాను. కానీ ఇక ఈ శివశక్తి అనేది ఒక పెద్ద ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ సపోర్టు మీలాంటి వాళ్ళందరికీ ఎప్పుడూ ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్నయ్య. ఫస్ట్ నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ఈరోజు శివశక్తికి వచ్చావు? యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. అంటే ఫస్ట్ నేను మీతో మాట్లాడిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ టైం నేను మీకు కాల్ చేసి మాట్లాడాను కదా, మాట్లాడిన తర్వాత మమ్మీకి కాల్ చేసి చెప్పాను. యాక్చువల్గా నాతో మాట్లాడిన తర్వాత చెప్పావు? మీతో మాట్లాడిన తర్వాత అన్నయ్యతో నేను మాట్లాడాను అని చెప్పాను. చెప్తే పేరు డీటెయిల్స్ అవన్నీ చెప్పొద్దు అని చెప్పి అనిందనమాట మమ్మీ. నాకు కొంచెం కోపం వచ్చింది, ఇంత జరిగిన తర్వాత ఎందుకు భయపడాలి అని. ఇదిలో మీరు ఆడియో పోస్ట్ చేసిన విషయం నేను చెప్పలేదు అసలు ఇంట్లో ఎవ్వరికి. వాళ్ళ దాంట్లో నేను సబ్స్క్రైబ్ చేశాను ఆల్రెడీ ఛానల్స్, నోటిఫికేషన్స్ వచ్చాయి కదా, వాళ్ళే చూసి తెలుసుకున్నారు నా ఆడియో పోస్ట్ చేశారు అని చెప్పి. అప్పుడు అదంతా విన్నాక వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మీ తాతయ్య అందరు కూర్చొని నాకు కాల్ చేశారనమాట. మమ్మీ అసలు నమ్మలేదు ఫస్ట్. అసలు నువ్వు ఎలా కాంటాక్ట్ అయ్యావు ఏంటి, ఎక్కడో ఉంటారు వీడియోస్లో వాళ్ళని కూడా నువ్వు కాంటాక్ట్ అయ్యి మాట్లాడావా అని చెప్పి ముందు భయపడింది. కానీ తర్వాత ఇంకా ఓకే అయిపోయింది కదా ఎట్లాగో అని చెప్పి తర్వాత ఇంకా ఆమెనే ఆ కామెంట్స్ అవన్నీ చదివి హ్యాపీగా ఫీల్ అయ్యిందన్నమాట. ఏంటమ్మా మీకున్న భయం ఏంటి అసలు? నాకేం భయం లేదు సార్. అక్కడ మేముండే లైన్లో చర్చి ఉంటుంది, ఆ చర్చి మీద నుంచే నేను బయటికి వెళ్ళాలి. ఒకవేళ ఇదేమైనా పోస్ట్ చేస్తే అప్పుడు ఏంటంటే ఏది జరిగినా వాళ్ళ వల్ల జరిగింది అని చెప్పే ఇదిలో పడేశారు నన్ను. మంచి జరిగితే చెడు జరిగితేనేమో అది దేవుడి చిత్తం, అలా జరిగిపోయింది ఇంకేం చేయలేము మనం అని చెప్తారు. మంచి జరిగితేనేమో ఏసై చేశాడు నీకు, ఆయనకి నువ్వు రుణపడి ఉన్నావు, ఏం జరిగినా కానీ ఇంకా ఆయనకి రుణపడి ఉన్నావని ప్రతి సందర్భానికి ఇంకా అదే రుణపడి ఉన్నావంటాము, దశమ భాగాలంటాము, అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని. ఇంకా నువ్వేమన్నా లేని దానివా ఇవ్వకుండా ఉండటానికి, లేకపోయినా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏసైకి ఇవ్వాలి, తర్వాతే మనది ఏదైనా సరే. ప్రేమించే విషయంలో కూడా ముందు ఏసైని ప్రేమించాలి, తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. ముందు పిల్లలని అనకూడదు. భార్య పిల్లల్ని అన్నదమ్ముల్ని అందరినీ ద్వేషించమని కూడా చెప్తాడు కదా మనోడు. ఎవరు కాదు, ఏసయ్యే. ఏదన్నా సందర్భం వచ్చి బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఏసయ్య వదిలేసి ఎట్లా వెళ్తావు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వచ్చారా వాళ్ళు. ఇప్పుడు ఏసయ్యే కదా నిన్నప్పుడు ఆదరించింది. ఆయన దగ్గరికి ఆదరించాడమ్మా మిమ్మల్ని. ఆయన ఏం ఆదరించాడు? నాకు ఏం ఆదరించాడంటే ఇవన్నీ నాకు జరగాల్సినవి జరుగుతున్నాయి ఆ టైం వచ్చినప్పుడు. కానీ వీళ్ళేంటి వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసు మతంలో ఉన్న ఒక అమ్మాయికి పిల్లలు పుట్టారు అనుకుందాం, యేసయ్య దయ వల్ల నీకు పిల్లలు పుట్టారు అని అంటారు. యేసు నమ్ముకుని వాళ్ళకి కూడా పిల్లలు పుడుతున్నారు కదా, అందరికీ పుడుతున్నారు, అది చాలా కామన్ కదా. అవును. కానీ యేసు మతంలో ఉన్న వాళ్ళకి ఇది నీకు యేసయ్య ఇచ్చాడు అంటారు. యేసయ్య ఇచ్చాడు నీకు, లేకపోతే నువ్వు పిల్లలు లేని దానివి అయ్యేదానివి. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు మాకు ఎప్పుడు అందులో ఉన్నప్పుడు హ్యాపీనెస్ కానీ ఏమీ జరగలేదు. మా మమ్మీ అయితే రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసి బయటకు వచ్చి టవల్ పిండేది, ఇలాగా నీళ్ళు ఇలా కారే, నేను మా చెల్లి ఏంటి అని అలా చూసేవాళ్ళం అనమాట. అట్లాగా ప్రేయర్ చేసేది మమ్మీ. కానీ ఆమె ఏంటంటే ఎండ్లో నీ ప్రార్థన సరిగ్గా లేదు అందుకే నీకు మంచి జరగట్లేదు. ఈమెమో కర్చీఫ్లు టవల్లు పిండేది, ఆమెమో నీకు ప్రార్థన సరిగ్గా లేదు అందుకే నీకేం జరగట్లేదు అనేది. అది మానేసిన తర్వాత మా ఇంట్లో ఆనందం, సంతోషం, మేము ఇల్లు కొనుక్కోవటం, ఎవ్రీథింగ్ అన్నీ మా లైఫ్లో జరిగిన ప్రతి మంచి చర్చ్ మానేసి నాకు జరిగింది. అంటే నీ ఆడియోలో చెప్పిన విషయాలన్నీ నాకు అంటే మొత్తం డీటెయిల్గా గుర్తులేవులే కానీ చాలా వరకు గుర్తున్నాయి. ఫస్ట్ ఆ రోజు నువ్వు చెప్పిన అంటే ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం అనేది నీకు చిన్నప్పటి నుంచి నాకు మా చెల్లికి ఉన్న కళ అది ఆ విషయం. యాక్చువల్గా బాప్తిజం తీసుకోవటం నాకు మా చెల్లికి అస్సలు ఇష్టం లేదు. కాకపోతే నేను ఆడియోలో చెప్పినట్టే మా ముందు
అంటే నాకు 18 వచ్చే ముందు వేరే అక్కకి 18 వచ్చాయన్నమాట మా చర్చ్లో. ఆ అమ్మాయి తీసుకోకపోతే వాళ్ళ మమ్మీని ఆల్మోస్ట్ 2-3 మంత్స్ మైక్లో తిడుతూనే ఉంది. నీకు పిల్లల్ని పెంచుకోవడం రాదు, నీలాంటి వాళ్ళు బ్రతకడమే వేస్ట్, పిల్లలకి చెప్పుకొని బాప్తిజం ఇప్పించుకోలేవా నువ్వు, అలా అని వాళ్ళ మదర్ని టార్చర్ పెట్టేటప్పటికే ఫైనల్లీ ఆమెనే కాంప్రమైజ్ అయిపోయి బాప్తిజం తీసుకుందనమాట. సో ఇంకేంటంటే నాకు 18 రంగాల్ని మా మమ్మీని తిట్టించడం ఇష్టం లేక, ఎందుకంటే అంతకు ముందు నుంచి ప్రతిసారి నా వాళ్ళు మా మదర్ని తిడుతూ ఉండేవాళ్ళు, నేను క్వశ్చన్స్ అడిగినా, నేను చర్చ్కి వెళ్ళకపోయినా, ఏదైనా కానీ. సో ఇంక మళ్ళీ తిట్టడం ఇష్టం లేక నేనే వాలంటీర్గా వెళ్ళి పేరు ఇచ్చాను, తీసుకుంటాను బాప్తిజం అని చెప్పి. సేమ్ వేలో మా సిస్టర్ కూడా అనమాట అట్లనే వెళ్ళి తీసుకోవాల్సి వచ్చింది బలవంతంగా. అది తీసుకున్నప్పటి నుంచి మా ఇద్దరికి ఇదే ఫీలింగ్, ఎందుకంటే ఇప్పుడు హిందూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలి నాకు ఇష్టం, వీళ్ళు చెయ్యరు. అలా చేయకపోవడం వల్ల ఎవ్వరూ రారు. ఇప్పుడు మన వాళ్ళంతా హిందూస్గానే ఉంటారు, ఇప్పుడు వచ్చినా వాళ్ళని దేంట్లో పార్టిసిపేట్ చేయనియరు, వీళ్ళే అన్నీ చేస్తూ ఉంటారు. అది మాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ చర్చ్ పాస్టర్ మాకు చుట్టాలు ఎవరు లేరు, వీళ్ళు వెదవలని వాళ్ళు ముందే వదిలేశారనమాట. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా చర్చ్లో వాళ్ళే మనకి చుట్టాలు, చర్చ్లో వాళ్ళే మనకి బంధువులు, మిగతా వాళ్ళు ఎవ్వరు కాదు అని అందరికీ బ్రెయిన్ వాష్ చేసేది. కానీ నాకు నా ఏజ్కి నాకు ఆ పాయింట్ అర్థమయ్యేది. నేను చెప్పేదాన్ని మా మమ్మీకి, వాళ్ళు అనాథల్లా ఉన్నారు కాబట్టి అందరినీ అనాథలు చేయాలనుకుంటున్నారు అని. కానీ నా మాట ఎప్పుడు చెల్లేది కాదనమాట ఇంట్లో, అలాగా జరిగిపోయింది. అయితే నీ ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఒక పర్సన్ ఒక డౌట్ అడిగారు, ఏంటంటే అది కూడా కొంచెం రీజనబుల్గా ఉంది. అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళడం కానీ అందులో అది ప్రాక్టీస్ చేయడం కానీ అంత ఇష్టం లేదు అనే, అవునా? అంటే లేదు, నేను మా మమ్మీ నమ్మకాన్ని అంటే ఎలా అంటే ఏసై అనే ఆయన దేవుడే, ఆయనదేం తప్పు లేదు, వీళ్ళది తప్పు అనుకునేదాన్ని నేను. బైబుల్ నేను ఎప్పుడు చదవలేదు, వాళ్ళు చర్చిలో చెప్పినన్ని వాక్యాలే నాకు తెలుసు. డౌట్ ఎందుకు అడిగారంటే వాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయికి స్వతహాగా క్రిస్టియానిటీ అంటే ఇష్టం లేదు కదా, కానీ ఇంగ్లాండ్లో ఇప్పుడు మీకు కాబోయే వ్యక్తి తను నిన్ను అక్కడ చర్చి దగ్గర డ్రాప్ చేసేవాడు, తనకి ఇష్టం లేకపోయినా నీ కోసం. తనకి స్వతహాగా ఇష్టం లేనప్పుడు ఇంగ్లాండ్లో మీ అమ్మ నాన్న వాళ్ళ ఫోర్స్ ఏమి ఉండదు కదా, మరి చర్చికి ఎందుకు వెళ్ళింది అక్కడ? అదే నాకు ఆ యేసయ్య అనే ఆయన దేవుడు కాదు అని ఎప్పుడు లేదు, అంటే యేసు మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. అంటే ఆయన్ని దేవుడు అని అనుకున్నప్పుడు నాకు నమ్మకం ఉంది. కానీ ఇది ఐడియాలజీ, క్రూయాలిటీ అంతా బైబుల్లో ఉందని నాకు అప్పుడు తెలీదు. నేను ఓన్లీ అది మనిషిలో ప్రాబ్లంగా మాత్రమే చూశాను. అందుకే మా మమ్మీ వాళ్ళందరూ 40 days ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళు, నేను ఉండేదాన్ని, నేను ప్రేయర్ చేసుకునేదాన్ని. కాకపోతే నాకు చర్చ్ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు కాబట్టి నేను వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లో ప్రేయర్ చేసుకునేదాన్ని, ఫాస్టింగ్స్ ఉండేదాన్ని, అంతా ఫాలో అయ్యేదాన్ని నేను కూడా. నాకు హిందూ మతం మీద ఇష్టం ఉన్నా, అంటే ఇప్పుడు ఒక సెక్యులర్ క్రిస్టియన్ ఎలా ఉంటారో నేను అలా ఉండేదాన్ని, ఇటు అటు అంతే. అందుకని చెప్పి మా మమ్మీ ఫోర్స్ లేకపోయినా మా మమ్మీ కాల్ చేసి ప్రేయర్ చేసుకున్నావా, చర్చ్కి వెళ్ళావా అని అడిగేది నేను ఇంగ్లాండ్లో ఉన్నా కూడా. సో క్రిస్మస్కి అట్లా వెళ్ళేదాన్ని నాకు కుదిరినప్పుడు. అలా ఏదో ఒక ప్రోగ్రామ్ యేసులో నా జీవితం అని చెప్పి అట్లాగే మీరు కూడా యేసుతో కొంత ట్రావెలింగ్ ఉంది పర్సనల్గా. కానీ ఆయన అసలు దేవుడే కాదు అని మీ ద్వారా నేను తెలుసుకొని బైబుల్లో ఉంది క్రూయాలిటీ అని అనుకున్నాక పక్కన పడేసాను. అంటే ఇప్పుడు శివశక్తి చూడకముందు బైబిల్ చదివావా? చదవలేదండి, చదవలేదు. అంటే చర్చ్లో వాళ్ళు మెసేజ్ చెప్పేటప్పుడు రిఫరెన్సెస్ చదివిస్తారు కదా, నాకు అంతవరకే తెలుసు. ఎందుకంటే అది చదవాలన్న ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు రాలేదు. అండ్ అంటే మళ్ళీ చిన్నప్పటి నుంచి కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు, ఈ VBSకి వెకేషన్ బైబిల్ స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని నేను, సమ్మర్ క్యాంప్స్కి వీటన్నిటికీ. నేను చెల్లి అందులో కూడా ఫస్టే, మాకు ప్రైజెస్ అవన్నీ వచ్చాయి అనమాట. వాళ్ళు చెప్పినంత వరకే చదివే వాళ్ళం, అందులో తెలుగు అసలు ఫస్ట్ అర్థం కాదు కదా, సో అంతవరకే తెలుసు అనమాట. మీ సిస్టర్ విశ్వాసేనా? మా సిస్టర్ నాకన్నా పెద్ద విశ్వాసి. అవునా? తనకి హిందూ మ్యారేజ్ ఇష్టం ఉన్నా మళ్ళీ అటు వెళ్తే ఏమన్నా అయిపోద్దేమో అన్న భయం కూడా ఉండేది తనకి, బాప్తిజం తీసుకున్నాం కదా అని చెప్పి. కానీ నెమ్మదిగా మీ వీడియోస్లో పాయింట్స్ నోట్ చేసుకొని ఫస్ట్ నేను మా చెల్లినే గర్భోపసి చేసుకున్నాను, నాకు ఇష్టంగా కాబట్టి. అందులో ఏంటంటే చిన్నప్పుడు మా చెల్లిని సమూయేల్ లాగా సమర్పణకి ఇచ్చేయమని అడిగింది ఆ పాస్టర్ అమ్మ మా మమ్మీని. మా మమ్మీ ఎందుకో ఇవ్వలేదు, ఇచ్చుంటే ఈరోజు మా చెల్లి ట్రోల్ మెటీరియల్ అయిపోయేది. సమర్పణకి ఇచ్చాను ఏం చేసింది? సేవకి, పెళ్లికి ఏం లేకుండా సేవకి ఇచ్చేయమని అడిగారనమాట, చర్చ్లో సేవ చేయడానికని. సమూయేల్ లాగా ఇప్పుడు నన్స్ సిస్టమ్ లాగా
ఆ నన్స్ లాగా కాదు, అంటే ఈ అమ్మాయి సమూయేలు చేసినంత సేవ చేస్తుంది, అట్లాగే ఉంటుంది, ఆ అమ్మాయిని ఇంకా లోకం పరంగా ఉంచొద్దు, చర్చ్లోనే ఉంచేయండి సేవ కింద అని అడిగారు మా మమ్మీని. మా మమ్మీ సేవ అంటే వాళ్ళ ఇంటి పనులు, వంట అది ఓకే. అంటే ఇప్పుడు మీకు పెళ్లి గిల్లి ఏం లేకుండా ఫ్యామిలీ లేకుండా ఇక్కడ ఉండిపోవటం ఇది కూడా ఉందా? అంటే స్పెషల్ గా ఏం చెప్పలేదు, సేవకి ఇచ్చేయమని అడిగారు అనమాట, అంతే. వట్టి చాకరీకి అంతే. కానీ మా డాడీ ఉన్నారు అప్పుడు, సో మా డాడీ డాడీ మీ నాన్న గురించి చెప్పింది గుర్తుంది, మీ నాన్న టైగర్ అని చెప్పారు కదా, అవును ఆయన గురించి మనం మాట్లాడదాం. మీరు చెప్పండి అసలు ఫస్ట్ ఎక్కడ మిమ్మల్ని ట్రాప్ చేశారు, ఏ విషయంలో? ఫస్ట్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం అండి మేము, వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు మాది. అంతకుముందు మీకు దాని గురించి ఏం తెలియదు అసలు? తెలియదు అసలు నాకు. ఏ సంవత్సరం ఇది? 2003. అవును, వాళ్ళ ఇంటి పక్కకి అప్పుడే కొత్తగా ఏటగ్రహారం కూడా వచ్చాము మేము. అప్పటికి పిల్లలు పుట్టారు? చిన్న పాప నేను సెకండ్ క్లాస్, 3 years, చెల్లేమో ఎల్కేజీ. ఓకే. వాళ్ళ ఇంటి పక్కన ఉంటే ఏమైందంటే ఒక 1 year వరకు నేనేమి ఆమెను పట్టించుకోలేదు, ఆమె నన్ను పట్టించుకోలేదు. కాకపోతే వాళ్ళ ఇంటికి నేను వాటర్ కోసం వెళ్ళేదాన్ని. రోజు మార్నింగ్ నాకు ఏడుపిన పడతా ఉండేది వాళ్ళ ఇంట్లోంచి. ఎవరు ఏడుస్తున్నారు, నేనేమనుకునేదాన్ని అంటే వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయేమో, భార్యాభర్త గొడవలు అనుకునేదాన్ని నేను. అట్లాగా 1 year వరకు ఆమెకి నాకు టచ్ లేదు. కానీ 1 year తర్వాత ఏమైందంటే వీళ్ళ డాడీకి కొంచెం అనారోగ్యం వచ్చింది. నేను టైలరింగ్ చేస్తాను, నా దగ్గరకు వచ్చింది శారీస్ కుట్టమని. అప్పుడు ఏదో మాటల మీద ఇట్లాగా వాళ్ళ డాడీకి బాగలేదు, నేను అదే 2 రోజుల్లో కావాలంటే కుట్టలేను ఇప్పుడు నేను, వాళ్ళ డాడీ బాగలేదని చెప్పాను. అప్పుడు ఇంక పట్టేసింది నన్ను. ఫస్ట్ అదే అన్నమాట. ఇంకా అదే ఎవరికి అనారోగ్యం ఉందా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు పట్టేసింది. వాళ్ళ డాడీకి అనారోగ్యం తగ్గిపోయిద్ది, సేవ చేస్తాడు, మందిరంలో పాట పాడుతున్నాడు, నాకు కనపడింది, ప్రార్థన చేసుకుంటే దర్శనం వచ్చింది, నాకు చచ్చిపోయేంత వరకు చర్చిలో రావాల్సిందే అని చెప్పి. ఏ అబద్ధం చెప్పాడు, ఈవిడ అబద్ధం చెప్పిందే? ఆవిడే చెప్పింది. అప్పుడు మళ్ళీ నేను వీళ్ళ డాడీ చనిపోయాక నేను రియలైజ్ అయ్యి బయటకు వచ్చేసాను. వెళ్ళింది ఆయన కోసమే కదా, ఆయన లేరు, మాదేం పెద్ద ఫ్యామిలీ అనమాట. ఇంకెందుకు వాళ్ళు లేనప్పుడు నువ్వు ఒక్కదానివి ఒంటరిగా అటువైపు, మన హిందూ దేవుళ్ళు గొప్ప కాదా అని తీసుకొచ్చేసారు నన్ను. అయినా నేను వచ్చేసాను. ఆయన ఎప్పుడు చనిపోయారు? 2008లో అని బయటకు వచ్చేసాను నేను. ఇంకా ఈ 5 సంవత్సరాల్లో ఆవిడ తగ్గిపోద్ది అన్నట్లుగానే చెప్తానే ఉంది. దర్శనంలో నాకు రిపోర్ట్లు కనపడుతున్నాయి, ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, మీరు మారలేదు, మీ ఇంట్లో వాళ్ళు మారలేదు, ఇదంతా చెప్తా ఉంటది కదా. ఆల్రెడీ అందరినీ మార్చింది, రిపోర్ట్లు వచ్చినాయి, అది ఇది అని చెప్పింది నాకు. మీరు చాలా మందికి వైరస్ అంటించారంటగా? అంటించాను. ఎంతమందికి? మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీకి మా చెల్లికి పిల్లలు లేరు, పిల్లలు పుడతారని చెప్పింది. పుడతారని చెప్పి రామ్మ అంటే మా చెల్లి వచ్చింది. మా మమ్మీనేమో ఆమె బ్లాక్మెయిల్ చేసి మా మమ్మీ వాళ్ళ కుటుంబాన్ని మార్చింది. ఎందుకంటే మా వారు చనిపోయిన తర్వాత, నేను రియలైజ్ అయిన తర్వాత, పిల్లలకి శాపం వస్తుంది, పిల్లలు చనిపోతారు, నువ్వు ఇంకా ఎవరి కోసం బతుకుతావు, దేవుడు ఉగ్రత వస్తుంది, నేను అందులోంచి బయటికి వెళ్తే పిల్లలు చనిపోతారని చెప్పింది. దేవుడు ఉగ్రత వస్తుంది నీ మీదకి, నాకు ఇలా కనపడింది అలా కనపడిందని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టారు. మీకు అంతకుముందు దర్శనం వచ్చినట్లుగా మా ఆయన వచ్చి చర్చిలో పాటలు పాడుతున్న దర్శనం నెరవేరలేదు. అది దేవుడి చిత్తం కాదు, ప్రసాద్ బతకటం చనిపోవటమే ఆయన బతుకుతాడని చెప్పిందని చెప్పారు కదా. ఫస్ట్ చెప్పింది, తర్వాత దేవుడి చిత్తం కాదని చెప్పింది మళ్ళీ ఆయన చనిపోయాక. అండ్ నాకు ఇంకొకటి గుర్తుంది, ఆవిడ ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా, ఇప్పుడు అమ్మమ్మ తాతయ్యని డాడీయే చూసుకుంటారు, వాళ్ళ చివరి వరకు మా మామయ్య చూసుకోరు అని చెప్పింది అనమాట. మా అమ్మమ్మ తాతయ్య స్టిల్ ఉన్నారు, మా డాడీ లేరు. ఇంకా అది కూడా దర్శనం అని చెప్పింది. దర్శనాలనే చెప్పిద్ది నాకు. అట్లా చెప్పి రియలైజ్ అయితే వీళ్ళ మీద ఉగ్రత వస్తుంది, వీళ్ళని దేవుడు తీసుకెళ్ళిపోతాడు, ఇంకా నువ్వు ఒంటరిగా ఉండి ఏం చేస్తావు అని. మీకు డౌట్ రాలేదా ఇంత సైకో ఉన్నాడు ఏంటి దేవుడు అని చెప్పి? అంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదండి. నాది ఒకటే ఏంటంటే మిషన్ కుడతాను నేను. ఆ కుట్టడం ఒకటే ధ్యేయం, పిల్లల్ని చదివించుకోవాలి, వాళ్ళని పెద్ద చేసుకోవాలి, వాళ్ళని విదేశాలు పంపించాలి, అది నాకు ఫస్ట్ నుంచి కోరిక అనమాట. బయట ప్రపంచం టీవీ చూడకున్నాం,
టీవీ చూడను, ఫోన్ చూడను. చూస్తే దేవుడు ఉగ్రత వస్తుంది. నాకు ఇంకా ఏమీ తెలియదు అనమాట. ఇంకా చర్చి, ఇల్లు, పిల్లలు. టీవీ చూస్తే కదా ఏమన్నా న్యూస్ తెలిసేది మనకి, ఫోన్ చూస్తే కదా తెలిసేది. అవి చూడకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మనం చూడకూడదు అని చెప్పేది. ఇంకా అట్లాగా నేను ఏమి చూసేదాన్ని కాదు. మా మమ్మీనేమో నువ్వు మారితేనే మాధవి బతికిద్ది, లేకపోతే నాకు గుండెపోటు వస్తుందని చెప్పిందంట మా మమ్మీకి. అట్లాగా మా మమ్మీ డాడీ మారారు. మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో మా మరదలు వాళ్ళ చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి ఫ్యామిలీ కొంచెం డిస్టర్బ్లో ఉంది. నువ్వు మారితే మీ చెల్లెల ఫ్యామిలీ డిస్టర్బ్ పోయిద్ది, ఇద్దరు కలిసి ఉంటారు అని చెప్పింది. అట్లా మా తమ్ముడు మా మరదలు మారారు. అట్లా ఎవరికి ఇది ఉంటే వాళ్ళని అలాగా అనమాట తీసుకెళ్ళిపోయింది. ఈ 24 years ఉన్నాను అందులో నేను. కానీ నాకు అంతా దేవుడి చిత్తం కాదు అది జరగటం అంటే ఓకే అనుకునేదాన్ని. దేవుడి చిత్తం ఇలా జరిగింది మంచి అంటే ఓకే అనుకునేదాన్ని. నేను ఈ పాప లాస్ట్ ఇయర్ వచ్చి నాకు అవన్నీ చూపించినాకే ఓహో ఓకే. గొడ్డలితో రెప్కా సాక్షి ఉన్నాక గొడ్డలితో నరికితే ఎలా బ్రతికింది, ఏమీ లేని ఆయన చనిపోతాడు బతుకుతాడంటే చనిపోయాడు. గొడ్డలతో మా వారు గొడ్డలతో నరికితే అన్నిసార్లు ఆమె ఎలా బ్రతికింది, ఊపిరితిత్తులు ఇరుక్కుపోయిందండి గొడ్డలే. అది ఎన్నిసార్లు చూశాను నేను. అసలు దీని గురించి నేను చెప్పాలని, నాకు ఇప్పుడు కూడా అక్కడ యూకేలో ఒక్కదాన్ని ఉంటాను కదా, నాకు ఎప్పుడన్నా బాధేస్తే నేను రిప్కాక సాక్షి చూస్తాను ధైర్యం తెచ్చుకోవడానికి. అండ్ మా రూమ్లో కూడా ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడికన్నా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళాలి అంటే రిప్కాక సాక్షి ఒక రౌండ్ అయ్యి లోపల వచ్చేస్తామని చెప్తారనమాట. అంత ఫేమస్ రిప్కా. ఈ మధ్య మనకి కాంటాక్ట్ అయిన చాలా మంది రిప్కా వీడియో చూసి గర్వాప్స్ అయ్యామని చెప్పారు. అంటే రిప్కా అక్కని దేవుడు బహుబలంగా వాడుకుంటున్నాడు. ఇది కరెక్ట్ అన్నయ్య. అక్కడ వాడుకున్నారో లేదో తెలియదు కానీ ఇక్కడ వాడుకుంటున్నారు. బహుబలంగా వాడుకోవాల్సిన దైవజనురాలు. కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ వచ్చిన ఆయన చనిపోయాడు. ఈమె ఎన్నిసార్లు నరికినా ఎందుకు చచ్చిపోలేదు అంటే ఏమో చచ్చిపోకూడదని దేవుడి చిత్తమా అని ఒక ఆలోచన పడింది నా మైండ్లో. పడి నా అంతటికి నేనే ఇంకా మాకు మా అపార్ట్మెంట్లో పూజ గది ఇచ్చారు, అది ఎంటీగా ఉంచా నేను వెళ్ళినాక. అంతకుముందు పూజలు చేశారా? అంతకుముందు బోలెడు పూజలు చేసేదాన్ని. కార్తీక మాసం ఏంటి ఏమైపోయింది ఆ భక్తి అంతా? అసలు ఇటువైపు అదే కదా, అట్లా బలహీన వాళ్ళని చేసేసారు వాళ్ళు. నన్ను ఈ మెయిన్ వీళ్ళని వాడుకున్నారు. ఉగ్రత వస్తుంది, పిల్లలు చూపించి బ్లాక్మెయిల్ చేసింది. వాళ్ళు ఇదైపోతారు. పోయిన ఆయన ఎలాగో పోయాడు, ఉన్న పిల్లల్ని ఎందుకు నువ్వు అలా చేసుకోవటం, ఆ పిల్లలు బాగుండాలి కదా, వాళ్ళ కోసం రా నువ్వు. మీరు గోపి గారు, అశ్లేష గారు, మీ ముగ్గురు స్టాండర్డ్గా చెప్పే డైలాగ్ ఆ మతంలోకి వెళ్తే నపుంసకుల్లాగా అయిపోతారు, చావ చచ్చిన వాళ్ళ మిగిలిపోతారు అంటారు కదని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మా ఇల్లు, ఇది చర్చ్ అనమాట. మధ్యలో రోడ్ మీద మా డాడీ బాడీ పెడితే ఆమె చర్చ్కో సండే రోజు చనిపోయారనమాట. చర్చ్కి వచ్చే వాళ్ళకి అడ్డం తీసేయండి అని అంటే ఒక్కళ్ళు కూడా మా ఫ్యామిలీలో మా మామయ్య, తాతయ్య, బాబాయ్ వీళ్ళందరూ గొర్రెబిడ్డలు అయిపోయారు. అప్పటికే ఎవ్వరు రియాక్ట్ అవ్వలేదు. అప్పటికి మీరే అందరికి అంటించారా? అంటించేసింది. వాళ్ళు ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదని. అంత మాట అంటే రోడ్డు ఏమన్నా నీ అయ్యా జాగీరా అని మనం అడగచ్చు, మనకు ఆ రైట్ ఉంది, అది పబ్లిక్ ప్రాపర్టీగా. ఎవ్వరు అడగలేదు, సైలెంట్గా ఉన్నారు. నేను అప్పుడు 8th క్లాసే అయినా నాకు తెలుస్తుంది వాళ్ళు అలా చావ చచ్చిపోయి మిగిలిపోయారని. అయినా అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా దాని బిజినెస్ పోతుంది, ఆదివారం బిజినెస్ పోయిద్ది, అది కానుకలు చందాలు వస్తాయి కదా దశమ భాగాలు. కానీ హిందూస్ మా డాడీ బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళందరూ క్వశ్చన్ చేశారు, నీకేం బాధ, ఇది రోడ్డు పబ్లిక్ ప్రాపర్టీ అని చెప్పి. అప్పుడు నోరు మూసుకొని వెళ్ళిపోయి. ఇప్పుడు ఎవరైనా మా ఫ్యామిలీలో ఇదైతే ఆమె వచ్చి అక్కడ నిలబడిద్ది, మేమేమైనా చేస్తామేమో అని. మా ఇంట్లో ఏమీ చెయ్యనివ్వదు. నేను మీకు చెప్పాను కదా మా బాబాయ్ వాళ్ళ అమ్మకి తలకొరివి పెట్టనివ్వలేదు అని. మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారనమాట. వాళ్ళిద్దరి కోరిక ఏంటంటే మా అత్తయ్య కొడుకు ఇప్పుడు నాతో పాటు లండన్లో ఉంటాడని చెప్పాను కదా, ఆ అబ్బాయితో తలకొరివి పెట్టించుకోవాలని. ఈమె వచ్చి కూర్చొని వాళ్ళకు కూడా తలకొరివి పెట్టనివ్వలేదు. పెడితే ఈ అబ్బాయికి శాపం వస్తుంది, ఈ అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్పి అని. మళ్ళీ వాళ్ళ తాతయ్యకి ఏమైందంటే అప్పటికి వీళ్ళకి కొంచెం రియలైజేషన్ వచ్చిందనమాట. మా అత్తయ్య ఏంటంటే
వచ్చి వీళ్ళందరు కాలు పట్టుకొని ఏడ్చేసింది మా అసలు ఎవరికి ఇక్కడ డౌట్స్ రా? ఈ సైకో గాడికి ఎవ్వరికీ ఎంతసేపు ఆడిని చంపడం ఈయన్ని చంపడం వీళ్ళని చంపడం వాళ్ళని ఇదే పనే గాడికి. అదే కదా, ఎవరికి డౌట్ రాలేదు అసలుకి, క్వశ్చన్ చేయలేదు. అండ్ మళ్ళీ మా చెల్లినే కాకుండా మా ఇప్పుడు నాతో పాటు ఉన్న అబ్బాయి ఉన్నాడు కదా, మా మామయ్య కొడుకు, తను పుట్టినప్పుడు మా అత్తయ్యకి బాలింత వ్యాధి అంటారు కదా, అలా వచ్చిందనమాట. అయితే అప్పుడు ఇంకా వాళ్ళు నెక్స్ట్ కిడ్ వద్దు అనుకున్నారు, కానీ తను కన్సీవ్ అయింది. అప్పుడు తనని కంటానికి మళ్ళీ చచ్చామే, మీరు కానీ ఆ బిడ్డను వద్దనుకుంటే ఏ బిడ్డ కోసం వద్దనుకున్నారో ఆ బిడ్డ పిచ్చోడైపోతాడని చెప్పి బలవంతంగా రెండో వాడిని కానీ ఇచ్చింది, వాడిని సేవకు వాడుకోవడానికి. అంటే ఇదే పాస్టర్మా? మొత్తం ఒక్కటే పాస్టర్ అమ్మ. ఇన్ని ఇయర్స్ లో మా లైఫ్ ట్రామా అంతా ఒక్క మనిషి మీదే ఉంది. అందరికి బ్లాక్ మెయిలే, మొత్తం బ్లాక్ మెయిలే. అందరు ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళే వాళ్ళందరూ ఫ్యామిలీలో ఆమె ఒక ముఖ్యమైన వ్యక్తి. ఏ సందర్భం జరగాలన్నా ముందు ఆమెకు చెప్పాలి, చెయ్యాలి. ఈ పాప ఆవిడకి పెళ్లి గిల్లి లేదా? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. మొగుడు ఆయన హౌసింగ్ ఇంజనీర్, ఆయన కూడా ఈ పాస్ట్ బిజినెస్ వెళ్ళాడు ఆయన. అంటే ఇంకా చర్చిలో పాటలు పాడటం, ఈ భజనలు ఇవన్నీ ఉంటాడు. లెక్కలో గిక్కలో దందా అంతా ఈవిడిదే. ఈవిడిది ఆవిడ కూతురుది, కూతురు ఇద్దరు. నెక్స్ట్ అప్కమింగ్ పాస్టర్ అమ్మ అనమాట. ఈమె ఎల్లనివ్వకుండా ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు పంపించాలని ముందు చెప్పకుండా ఇంగ్లాండ్ వెళ్ళడానికి అవకాశం వస్తే వెళ్ళకూడదు అని చెప్పి ఆపేసింది. అవును, నన్ను అనింది డైరెక్ట్ గా, నువ్వు చస్తే కరోనాకి ఫ్లైట్లు కూడా లేవు, ఎలా వచ్చింది చూడటానికి నువ్వు పంపిస్తే అని అనింది. ఆమె యూకే వెళ్ళడానికి వీల్లేదు, చందాలేసి పెళ్లి చేద్దాం అని అడిగింది. అక్కడ నా మనసు దెబ్బతినింది అనమాట, నేను గాయపడ్డాను అక్కడ. ఎందుకంటే మాకు చాలా మంది బలగం ఉన్నారు. పెళ్లి చేసి ఇక్కడే ఉంచాలని ఎందుకు అనుకుంది అంటే, నేను కొంచెం రెబల్ గా ఉన్నాను కాబట్టి ఏ అనామకున్నో తెచ్చి గొర్రెబిడ్డలా చూసి చేసేస్తే ఒక గొర్రెబిడ్డలా అక్కడే చూపించాడు. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మేము ఫినాన్షియల్ గా ఎదిగాం. అప్పటి వరకు ఏం లేకపోయినా కానీ ఆ ఫినాన్షియల్ స్టేటస్ మనకు వచ్చిందంటే మన ఆలోచన విధానం ఖచ్చితంగా మారుతుంది కదా, అది మారకూడదు. ఎప్పుడు దరిద్రంలో ఉన్న వాళ్ళు మీరు ఎప్పుడు చెప్తారు కదా, ఈ దరిద్రం పోయిందంటే క్రిస్టియానిటీ వెళ్ళిపోయిద్ది అని చెప్పి. నిరక్షరాస్యత, పేదరికం, అజ్ఞానం ఇవి ఉన్నంత వరకే క్రిస్టియానిటీ మనుగడ, అవి లేకపోతే ఉండదు. అవి రావద్దు అని, ఆ తెలివి అవన్నీ మాకు రావద్దు అని వెళ్ళడానికి ఆమె అసలు ఒప్పుకోలేదన్నమాట. వెళ్ళొద్దు, దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఇంక ఇదే ఆ రోజు నేను అసలు ఇష్టపడలేదు చెప్పడానికి ఫస్ట్ కూడా. ఇంకా బాగా గొడవ చేస్తుంది, తిడుతుంది అని చెప్పి మా మమ్మీ తీసుకెళ్తే అక్కడ ఎలా మాట్లాడారంటే, ఆవిడ వాళ్ళ ఆయన ఇద్దరు ఉన్నారు, నువ్వు ఏమేం కాలేజెస్కి అప్లై చేసావు, ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొనిరా అంటే, మా చుట్టాలు నా ఫ్రెండ్స్ నాకు ఫినాన్షియల్గా హెల్ప్ చేశారు. నాకు టాలెంట్ ఉందని వాళ్ళకి గుర్తించి నేను మళ్ళీ రిటర్న్ చేసేసాను. బట్ స్టిల్ నాకు ఆ టైంలో హెల్ప్ అవసరం కాబట్టి వాళ్ళందరూ హెల్ప్ చేశారనమాట. వాళ్ళందరూ నీకు అసలు ఏ ఉద్దేశంతో హెల్ప్ చేస్తున్నారు, నిన్ను అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు ఎలా వాడుకుంటారు, ఏం చేస్తారు అన్నాడు ఆయన. నాకు ఆ మాట బాగా కోపం వచ్చింది. నేను వెంటనే లేచి సీరియస్గా చూసాను అనమాట. ఆవిడ వెంటనే మాట మార్చేసి, అంటే చిన్నప్పటి నుండి ఇక్కడ పెరిగావు కదా, అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడతావు అన్న ఉద్దేశంతో అంకుల్ అలా అన్నారు అంది. అంటే నాకు అర్థమైంది మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అని. మీకు ఏమైనా చెప్పుకోవాలనుకుంటే ఆ సోది మా అమ్మకి చెప్పుకోండి అని చెప్పి నేను సీరియస్గా వచ్చేసిన తర్వాత మా మమ్మీ వచ్చింది వెనకాల. ఆ రోజు చెప్పాను, నేను నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ చర్చి గుమ్మంది ఒక్కరు, నువ్వేమన్నా చేసుకోపో. అప్పటి వరకు నేను చాలాసార్లు మానేసేదాన్ని, ఏచి నేను రాను అని చెప్పి. మా మమ్మీ ఇంట్లో నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేదన్నమాట. సో మళ్ళీ మమ్మీ కోసమని వెళ్ళేదాన్ని. నేను ఇంకా ఆ రోజు ఆ మాట నాకు బాగా గుచ్చుకుందనమాట. అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తారు అన్నదానికి నేను ఇంక చెప్పాను, నువ్వు చచ్చిపోయినా సరే నేను చర్చికి రాను, నాకు వద్దు అని చెప్పి నేను వచ్చేసాను మా మమ్మీకి డైరెక్ట్గా చెప్పి. ఇంకా నేను అంత స్ట్రాంగ్ అయిపోయేటప్పటికి ఇంకా నన్ను ఫోర్స్ చేయడం మానేశారు వీళ్ళు చర్చ్ గురించి. కాకపోతే నా ఫీలింగ్ ఏంటంటే, ఆ మనుషుల్లో క్రూరత్వం బైబిల్లో ఉంది, ఏసులో ఉంది, ఇదని నాకు తెలియదు అప్పుడు అని నా ఫీలింగ్. అప్పుడు జస్ట్ మనుషుల్లో ఉంది అనుకున్నాను నేను, తర్వాత తెలిసిందనమాట. సరే, ఇప్పుడు ఆ ఆడియోలో అందరూ ఆ రోజు ఇంప్రెస్ అయ్యింది కావచ్చు, ఇన్స్పైర్ అయ్యింది కావచ్చు. ముఖ్యంగా అసలు నీ క్యారెక్టరైజేషన్ అంటే, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబంలో
పుట్టి పెరిగిన ఆడపిల్ల, ఉమ్, తండ్రి లేడు, ఆ, అమ్మగారేమో పూర్తిగా పాస్టర్ అమ్మ గ్రిప్లో ఉంది, మీరిద్దరు ఆడపిల్లలు, మగపిల్లవాడు కూడా లేడు. ఉమ్, ఇలాంటి స్థితిలో ఎవరైనా సరే కాంప్రమైజ్ అయిపోతారు. తల్లికో పాస్టర్ అమ్మకో ఎవరో వాళ్ళకి ఆ గ్రిప్లోకి ఉండిపోతారు. అవును. ఇంత రెబల్ మెంటాలిటీ అసలు ఎలా వచ్చింది నీకు చిన్నప్పటి నుండి? అంటే ఏదైనా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి అంశ, అదేం కాదన్నయ్య, యాక్చువల్గా పూర్వ డాడీ జన్మలో ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా? అట్లేం కాదు కానీ యాక్చువల్గా డాడీకి మొండితనం బాగా ఎక్కువ అనమాట. అది డిఎన్ఏలో వచ్చింది నాకు. అదే అది డిఎన్ఏ లాస్ట్ లైఫ్ ఏమైనా గుర్తుందా అంటున్నా? అట్లేం లేదు, కాకపోతే నేను ఏంటంటే ప్రతిదీ లాజికల్గానే ఆలోచించేదాన్ని చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆమె ప్రవచనం చెప్పినా కానీ నేను మా మమ్మీని అడిగేదాన్ని, ఇదే విషయం నువ్వు వెళ్ళి చెప్పావు, నీకు ప్రాబ్లం ఉందని. ఇవాళ ఆమె సొల్యూషన్ చెప్పింది, అది ప్రవచనం కాదు సొల్యూషన్ అని నేను అనేదాన్ని. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను అన్నయ్య, నాకు ఒంట్లో బాగాలేదని చెప్పాను, మీరు పలానా మెడిసిన్ మీకేదో ఎక్స్పీరియన్స్ ఉంది, పలానా మెడిసిన్ వాడండి అని చెప్తే అది సొల్యూషన్ అవుతుంది, కానీ ఫ్యూచర్ ఎలా అవుతుంది, మిరాకిల్ ఎలా అవుతుంది అనేది నా లాజిక్ అనమాట. మమ్మీ ఏమో నువ్వు నోరు మూసుకో, దేవుడికి ఎదురు తిరద్దు, అలా ఇలా అనేదన్నమాట. నాకు ప్రతిదీ కొంచెం డౌట్గా ఉండేది, కానీ మనుషుల మీదే ఉండేది ఆ డౌట్. దేవుడి దాకా ఏసు దాకా వెళ్ళలేదు, అంత ఇది అవ్వలేదన్నమాట. మరి అప్పుడు అదర్ సైడ్ ఆఫ్ జీసస్, లోకం ఎరుగని యేసు మరో రూపం ఎప్పుడు తెలిసింది? మీ వీడియోస్ వల్ల తెలిసింది నాకు. ఫస్ట్ నిజంగా వాస్తవంగా చెప్పాలంటే రిప్కా అక్కకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలి ఇక్కడ. రిప్కా అక్క సాక్ష్యం వచ్చింది. యాక్చువల్గా నేను ఏంటంటే నాకు మోస్ట్లీ అక్కడ ఇంగ్లాండ్ వెళ్ళినాక టైం ఉండేది కాదు, పార్ట్ టైమ్స్తో వాటితో సరిపోయేది. ఎప్పుడన్నా టైం దొరికితే జబర్దస్త్ బ్యాచ్ అనమాట, నేను జబర్దస్త్ ఇవి చూసేదాన్ని, కామెడీ వీడియోస్. అట్లా నేను ఆ టెస్ట్ మనీ ట్రోల్స్ అదే బిగినింగ్లో చెప్తామంట, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్, జబర్దస్త్ మించిన మంచి మాస్ ఎంటర్టైన్మెంట్. ఆ వర్డ్కే నాకు అది వచ్చింది అనుకుంటా, యూట్యూబ్ రికమెండ్ చేసిందేమో నాకు తెలీదు. అట్లాగా వచ్చిందనమాట రిప్కా అక్క సాక్ష్యం. నేను నార్మల్గా విని ఇదేంటబ్బా ఇది సాక్ష్యం అని చెప్పి, నేను మీకు ఆడియోలో చెప్పాను కదా, ఫెయిల్ అయ్యి కూడా వచ్చి ఇక్కడ పాస్ అయిపోయామని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చర్చ్లో. నాకు ఎప్పుడూ సాక్ష్యాల మీద డౌటే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు నేను అసలు ఇంజనీరింగ్ చదవటం ఒక పెద్ద స్టోరీ తెలుసా అన్నయ్య. ఇక్కడ ఒక సాక్ష్యం ఎవరో చెప్పారమ్మా, నువ్వా ఎవరో డౌట్, ఏం చెప్పారంటే వాడి ఫ్రెండ్ మీకు చెప్పారని చెప్పి నాకు చెప్పారు ఆడియోలో. అది కాపీ కొట్టి పాస్ అయ్యాడు, కాపీ కొట్టి పాస్ అయ్యి దేవుడు పాస్ చేయించాడని చెప్పి అబద్ధం చెప్తున్నావు. అవును రా, కాపీ కొట్టాను, దొరకకుండా చూసి నేసయ్యాగా అన్నట్టు. ఇంకంతే అన్నయ్య, అవి ఇంకంతే. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదవడానికి డెసిషన్ మా పాస్టర్ తీసుకుంది తెలుసా. వాళ్ళ అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది అనమాట, విజ్ఞాన్ యూనివర్సిటీలో. ఆ అమ్మాయికి సీట్ కొన్నారు సీట్, యాక్చువల్లీ అమ్మాయికి రాలేదు, ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. ఆ అమ్మాయి నెక్స్ట్ ఇయర్ కదా, నేను రాశాను, నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కానీ నేను విజ్ఞాన్లో చదివితే ఆ అమ్మాయి స్టేటస్ నా స్టేటస్ ఈక్వల్ అయిపోయింది, అవ్వద్దు. అందుకని చెప్పి నేను ఆల్రెడీ చెప్పినట్టు మా బాబాయ్ వాళ్ళు రిచ్చే, కానీ ఫీ పే చేయనిలా చదవనివ్వలేదు నన్ను. డిగ్రీలో పడేసి డిగ్రీ చదివిన తర్వాత పెళ్లి చేసేద్దాం, ఆమె కాన్సెప్ట్ అదే బ్రెయిన్ వాష్ చేసి మా బాబాయ్కి డిగ్రీలోనే జాయిన్ చేయాలి అని అంటే, నేను 40 days ఫాస్టింగ్స్ ఉండి ఆ చర్చ్లో పడి ఏడ్చి ఇంట్లో గొడవ చేసి ఇంట్లో ఏడ్చి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. అప్పుడు ఇంకా మా బాబాయే ఇంజనీరింగ్ చదివించకపోతే చచ్చిపోయేలా ఉంది పిల్ల అని చెప్పి వెళ్ళి ఆమెను ఒప్పించి ఓ డబ్బా కాలేజ్లో జాయిన్ చేశారు. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఏమవ్వాలి, ఏం చదువుకోవాలో కూడా పాస్టర్ అమ్మా అంతే, మొత్తం ఆమె డెసిషన్. నేను ఆడియోలో చెప్పినట్టు ఆమె డెసిషన్. అసలు ఏ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయనివ్వలేదు, దేంట్లో కూడా. అంత టార్చర్ పెట్టేవాళ్ళు అనమాట. అసలు కొన్ని సిచ్యువేషన్స్లో నేను మీరు అన్నట్టే గివ్ అప్ ఇచ్చేద్దాం అంటే, కాంప్రమైజ్ అయి బతకడం నాకు ఇష్టం లేదు అసలు ఎక్కడా కూడా. నేనంటూ లేకపోతే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని చాలాసార్లు అనిపించింది అని వాస్తవంగా నాకు. కానీ ప్రతిసారి మా నాన్న బ్లెస్సింగ్స్, ఆ శివయ్య దయ రెండు నా మీద ఉండడం వల్ల ప్రతిసారి అక్కడి నుంచి వెనక్కి పట్టుకొచ్చేసారనమాట నన్ను. నాకు చాలాసార్లు అనిపించింది వాస్తవంగా. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కదాన్నే ఎవ్వరూ సపోర్ట్ చేయరు, నేను ఏమన్నా అడగనియండి, నన్నే తిడతారు, ఇంట్లో అయినా బయట అయినా ఎవ్వరు సపోర్ట్ చేయరనమాట. మొత్తం ట్రామా ఫేస్ చేసి చాలాసార్లు ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనుకున్నా. ఒకసారి అయితే మమ్మీకి కూడా చెప్పుకొని ట్యాబ్లెట్స్ వేసేసుకున్నా నేను మొత్తం. ఇంట్లో ఏ దొరికితే వేసేసుకున్నా అనమాట, చెప్పలేదు.
కాకపోతే మా డాడీ జీన్స్ చాలా స్ట్రాంగ్, నాకు చిన్న తలనొప్పి కూడా రాలేదు, నార్మల్గానే ఉన్నా. నేను వేసుకున్నట్టు కూడా ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు, ఈ వీడియో చూస్తే తెలుస్తుంది అంతే, మా ఇంట్లో అయినా కానీ. నీకు తెలుసా? తర్వాత తెలిసిందండి. అంటే షీట్స్ ఖాళీ అయిపోవడం వల్ల తెలిసిందనమాట. అంటే ఏదైనా సరే నేను వాళ్ళ మీదే ప్రాణాలు పెట్టుకొని బతికాను. అప్పుడు కూడా ప్రార్థనే చేశాను దానికి ఏమి అవ్వకూడదని. అది మీకు ఏ పిల్లల్ని చూపించి ఆ పిల్లలకి ఏదో కీడు జరుగుతుందని చెప్పి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మతమార్పిడి చేసిందో ఆ అమ్మాయే ఇంకా లైఫ్లో ఒక ఎండ్ డెసిషన్ తీసుకునేదాకా తీసుకొచ్చింది ఆ అమ్మాయి పరిస్థితి. ఎవరు? పాస్టర్ అమ్మ. అవును. అంత అయినా కూడా మనకి రియలైజేషన్. అంటే ఎలా అంటే ఇప్పుడు మా ఫ్యామిలీలో మగ మనిషి లేడు. మా మరిది గారు తీసుకుంటారు ఏదైనా ఒక నిర్ణయం. మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఆయన్ని పట్టేసింది, గ్లిప్లో పెట్టేసింది. ఇంకా ప్రతి నిర్ణయం ఆయనేంటి ఆమె చెప్పినట్టు చేస్తాడు. మా జీవితాలు కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయినాయి. ఈ ఒక్క విషయంలోనే నేను ఎదురు నిలబడ్డాను అనమాట, ఈ విదేశాలు వెళ్ళడానికి. ఎవరేం చెప్పినా సరే నేను వినను. ఆ విషయంలోనే స్టార్టింగ్ అనమాట ఎదురు తిరగడం. ఆమెకు కూడా ఎదురు తిరిగాను. వాళ్ళు విదేశాల్లో ఉన్న ఎలా పంపిస్తున్నావు? దేవుడి చిత్తం ఏదో కనుక్కొస్తాను లోపలికి పోయి ప్రార్థన చేసుకొచ్చిందా? సరే కాదండి, నేను వెళ్ళిపోయాను అన్నయ్య, చెప్పకుండా నేను వెళ్ళిపోయాను. ఆమెకు చెప్పకుండా నేను దీనికి రిలేటెడ్ గా బైబిల్లో ఒక విషయం చెప్తా. తెలుసు నాకు, సమూయేలు తెలుసు నాకు. అంటే మీరు ఆల్రెడీ బైబిల్ క్లాసెస్ లో చెప్తారు కదా, నాకు తెలుసు. వెంటనే కనెక్ట్ అయిపోయింది నీకు కూడా. నేను ఫాలో అవుతాను కదా అన్ని. ఎలా? సమూయేలు ఏం చేస్తాడు? మా రాజు కావాలని అడిగితే దేవుడికి ఇష్టం లేదు మీకు రాజు పెట్టడం కంటే తాడు తీస్తా ఉంటారు. ఆగని లోపల పోయేస్తాను, సర్లే రావండి అంటే. ఎలా అంటే ఏమో యూకే వెళ్ళడానికి ఏం కోపంగా ఇంటికి వచ్చేసింది. తర్వాత మా బావగారి పిల్లలు ఉన్నారు అక్కడ అమెరికాలో, వాళ్ళ చేత మాట్లాడించమని అడిగింది నన్ను. ఫస్ట్ టైం ఆమెకు ఎదురు నిలబడి మాట్లాడాను నేను. నువ్వెవరని చెప్పాలి అక్క వాళ్ళకి? నేను ఛత్రపతిలో అడుగు ముందుకేసినట్లుగా ఇక చాలు అన్నారు, అంతేనా? అవును, నువ్వెవరని చెప్పాలి అక్క వాళ్ళకి? నేను ఇప్పుడు మా పార్శ్వమ్మ మాట్లాడిద్దంటే వాళ్ళకి టైం ఉంటుందా నీతో మాట్లాడటానికి? అసలు నువ్వెవరని చెప్పను నేను. అదే నా తమ్ముడును నా మరిదిను మాట్లాడమంటే ఓకే, వాళ్ళ బాబాయ్ అని మామయ్య అని మాట్లాడతారు. నువ్వెవరని చెప్పాలి అని నేను ఎదురు తిరిగాను ఆమెకి. ఎదురు తిరిగితే నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావు, పిల్లల భవిష్యత్తు అది, అక్కడికి వెళ్తే ఇబ్బందులు పడిద్ది, క్లబ్బుల్లో పనిచేయాలి అది ఇది అని చెప్పింది. పర్వాలేదు అక్క, వాళ్ళ అన్నయ్య ఇంకొకటి ఏంటంటే వాళ్ళు నీకు వచ్చిన కష్ట నష్టాల్లో వాళ్ళు ఎవరన్నా వచ్చి నిన్ను ఆదుకున్నారా? యేసయ్యే కదా నిన్ను చూశాడు ఇప్పటిదాకా, యేసయ్యే కదా నిన్ను కాపాడింది, ఆయన మాట కాదని పంపిస్తున్నావు. అప్పుడే అనింది, నువ్వు చచ్చావంటే ఫ్లైట్లు కూడా లేవు, పిల్లలు వచ్చి చూడటానికి. వద్దని చెప్పాడు, వెళ్ళొద్దని చెప్పాడు, వెళ్ళొద్దని చెప్పింది. అదే యేసు చెప్పాడని చెప్పింది. చెప్పింది. నేను కాదు వెళ్ళాల్సిందేనా, అసలు ఆమెకు చెప్పకుండా పంపించేసాయి. ఏమని చెప్పకుండా పంపిస్తావా అని ఓసారి మళ్ళీ యుద్ధం చేసింది నా మీద. యుద్ధం చేసి తప్పుడు ప్రచారం చేసింది. తర్వాత రెప్కా వీడియో చూసిన తర్వాత ఏమైందమ్మా? తర్వాత నాకు అర్థమైంది అన్నయ్య, ఓకే నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్న దానికి శివయ్య ఒక సొల్యూషన్ పంపించినట్టు అనిపించింది నాకు. శివుడు అంటే ఇష్టమా? అంటే డాడీకి ఇష్టం శివుడు అంటే, కాబట్టి నాకు కూడా అది అలా అలవాటు అయిపోయింది. నాకు శివయ్య కృష్ణయ్య ఇద్దరు ఇష్టం. నేను ఇస్కాన్ టెంపుల్కి శివాలయంకి ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని. నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడు కూడా నాకు క్రిస్టియన్గా ఉన్నప్పుడు కృష్ణయ్య అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా నా పేరులోనే కృష్ణ ఉంది కాబట్టి అనుకుంటా, నాకు తెలీదు, నాకు బాగా ఇష్టం అనమాట. నేను ఎప్పుడు తలుచుకుంటూనే ఉండేదాన్ని నార్మల్గా కూడా. అది నాకు ఒక సొల్యూషన్ లాగా అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ బ్యాక్కి వెళ్ళి మొత్తం అన్ని వీడియోస్ చూశాను నేను, బైబిల్ తరగతులతో సహా, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఈవెన్ షార్ట్స్ కూడా ఏది వదలకుండా అన్నీ చూశాను అనమాట. చూసి ఇది వీళ్ళకి కనెక్ట్ అవుతుంది అనే ప్రతి పాయింట్ నేను నోట్ చేసుకున్నాను. ఆయన బుక్స్ తెద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. ప్రతిదీ నోట్ చేసుకున్నాను అనమాట. నోట్ చేసుకొని మళ్ళీ అది మిస్ అయిపోయిద్దేమోనని నా ఫోన్ నోట్స్లో కూడా నోట్ చేసుకునేదాన్ని నేను. ఇప్పుడు నీకు అంతకుముందు ఇప్పుడు చర్చి కరెక్ట్ కదా, యేసు నాయన మంచోడే అనుకున్నాను. ఏ వీడియో దగ్గర నీకు క్లారిటీ వచ్చింది యేసు నాయన మంచోడు కదని? మీ బైబిల్ తరగతులు చూసిన తర్వాత ఓకే, అసలు యేసే కరెక్ట్ కాదా, ఉన్మాదం అంతా బైబిల్లోనే ఉందా,
అందుకని వీళ్ళు ఇలా అయ్యారా అని చెప్పి నాకు అనిపించింది. మీరు అసలు ఫస్ట్ బైబిల్ చదవాలని ఎందుకు అనుకున్నారు? నేనా? మీరు అదే ఆ రాక్షసుల మధ్య ప్రహ్లాదులాగా అందులోనే పుట్టాం కదా. కానీ అట్లాగా ఈ ఉన్మాదం బైబిల్లో ఉందని ఎందుకు అనిపించింది మీకు? అంటే నాకెప్పుడు బైబిల్లో ఉన్మాదం ఉందని అనిపించలేదు, మనుషుల వరకే అనుకున్నాను నేను. కానీ మీరు అసలు దీని రూట్ కాజ్ ఏంటి అని కనుక్కోవడం వల్ల ఇంతమందికి అది హెల్ప్ అయింది, ఇన్ని జీవితాలు బాగుపడ్డాయి. కానీ ఆ రూట్ కాజ్ ఏంటి అని మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు నాకు ఎలాగైతే నీకు ఒక లాజికల్ థింకింగ్ ఉంటుందో అలాగే సమస్య దానికి మూలం ఏంటని పరిశోధించే తత్వం ఉంది నాకు. అయితే మనం చాలామంది వ్యక్తుల్లో ప్రాబ్లం కనపడినప్పుడు అది వ్యక్తిగతం, ఆ మనుషుల్లో మాత్రమే సమస్య అనుకోకూడదు. కేవలం వ్యక్తుల సమస్య ఒకళ్ళలోనో ఇద్దరిలోనో ఉంటుంది. దాదాపు మీరు మనకి పరిచయం ఉన్న ఏ క్రైస్తవుని కదిలించినా వాళ్ళకి హిందూ దేవుళ్ళు అంటే ద్వేషం ఉంటుంది, విగ్రహారాధన వ్యభిచారం అంటారు, పాపం అంటారు, తిట్టిపోస్తూ ఉంటారు, మత మార్పిడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంతమందిలో అదే లక్షణాలు కనపడుతున్నాయి అంటే వీళ్ళకి ఇంజెక్ట్ అవుతున్న ఐడియాలజీలో సమస్య ఉంది. అది వ్యక్తుల్లో సమస్య కాదు అది. అవును, అది మీరు చెప్పినాక నాకు అర్థమైంది. అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయి, ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, వాడు ఏదో బాంబు పెట్టాడు, అది వ్యక్తిలో సమస్య, ఈ టెర్రరిస్టులు మాత్రమే మనం అరెస్ట్ చేయాలి. ఆ టెర్రరిస్ట్ని తయారు చేసింది ఎవరు? ఒక ఐడియాలజీ. అవును, మీరు ఆ ఐడియాలజీని కొట్టకుండా ఈ రోజు వీడు పోతాడు, రేపు పొద్దున ఇంకొకరిని తయారు చేస్తారు, ఇంకొక టెర్రరిస్ట్ తయారవుతాడు. అదే, అవును, కరెక్టే. మూలంలోకి వెళ్ళనంత వరకు ఇప్పుడు ఎప్పుడైతే అన్ని మతాలు సమానమే, ఏ మతము ఉగ్రవాదాన్ని నేర్పదు అని చెప్పి ఈ సినిమా డైలాగులు చెప్పుకుంటూ వ్యక్తుల్లో సమస్య తప్ప ఐడియాలజీలో సమస్య లేదు అని మనల్ని మనం మభ్యపెట్టుకున్నంత కాలం ఈ మతం పేరుతో జరిగే ఉన్మాదాన్ని ఎవరూ ఆపలేరు. ఆ మూలాన్ని కొట్టాలి, ఐడియాలజీని కొట్టాలి, దాన్ని తీసేయాలి. అట్లనే నేను మీ వీడియోస్ చూసినాకే నాకు ఇది అర్థమైంది. నేను చిన్నప్పుడు చేసిన శబదం గుర్తొచ్చింది అన్నమాట. ఏంటి ఆ శబదం? అంటే మా డాడీ చనిపోయింది సండే, అయితే నేను మా సిస్టర్ సండే స్కూల్కి వెళ్ళలేదు. మా ఫాదర్ చనిపోతే సండే స్కూల్కి ఎలా వెళ్తాం అన్నయ్య, వెళ్ళలేదన్నమాట. అయితే నెక్స్ట్ వీక్ ఇంట్లోనే ఉంటే బాధపడతారని చెప్పి మళ్ళీ ఫోర్స్ఫుల్గానే మా మమ్మీ ఇద్దరిని సండే స్కూల్కి పంపించింది. వెళ్ళాం మేము సండే స్కూల్కి. వెళ్తే ఆ చర్చి పాస్టర్ కూతురు సండే స్కూల్ టీచర్ అనమాట. మాకు పాస్టర్ కూతురు టీచరు? సండే స్కూల్ టీచర్ అనమాట. ఏం చెప్తారు అసలు సండే స్కూల్లో? అంటే ఈ పిట్ట కథలు ఉంటాయి కదా అన్నయ్య బైబిల్లో, అవి పాలిష్డ్ వెర్షన్స్ చెప్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒరిజినల్ వెర్షన్ చెప్పరు, పాలిష్డ్ వెర్షన్ చెప్తారు. చెప్తారు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అట్లా ఇట్లా అని చెప్పి. అలాగా వెళ్ళాం మేము. వెళ్తే మీరు లాస్ట్ వీక్ సండే స్కూల్కి రాలేదు కాబట్టి ఇద్దరు వెళ్ళి బయట నుంచోండి ఎండ్లో నుంచోబెట్టింది. మా చెల్లి చాలా చిన్న, అక్కడ కూడా ఎండ్లో గోడ కుర్చీలు ఇవన్నీ ఉన్నాయా? ఎండ్లో నుంచోబెట్టింది అనమాట ఇద్దరిని. దానికి ముందే చర్చ్ మొత్తం నాతో తుడిపించారు. ఆ క్లాత్ అక్కడే పెడితే అది తెచ్చేసి దాని మీద చెల్లి కాళ్ళు కాలుతున్నాయని నిలబెట్టి నేనంతే ఎండలో నుంచున్నా. కసిగా నాకు కోపం వచ్చింది. అరే చచ్చిపోయింది పక్కింటి ఆయన ఎదురింటి ఆయన, మా ఫాదర్ చచ్చిపోయి రాకపోతే జాలి పడకపోగా ఇంత క్రూరంగా ఉంటారా? ఏసై కన్నా మీకు డాడీ ఎక్కువ, మీరు సండే స్కూల్కి వచ్చి వెళ్ళిన తర్వాత మీ డాడీని చూసుకోవాల్సింది అని చెప్పి అనింది ఆ అమ్మాయి. అప్పుడు దానికి ఎంత వయసు ఉంటుంది? ఆ అమ్మాయి కూడా అంతే, అమ్మాయి 9th క్లాస్, నేను 8th క్లాస్ అంతే. అంటే పాస్టర్ జిరాక్స్ సేమ్ యాజ్, ఇంకా డబల్ వెర్షన్ అనమాట. హిట్లర్ 2.0 లాగా, ఆమె హిట్లర్ 1.0, ఈమె హిట్లర్ 2.0 అనమాట. అయితే నుంచోబెట్టి నాకు కోపం వచ్చింది, బాగా బాధేసింది, బాధలో కోపం వచ్చింది. నేను అంతా నుంచున్నా ఎండలో. సండే స్కూల్ మొత్తం అలాగే నిలబెట్టింది, మొత్తం అయిపోయేంత వరకు. ఎంతసేపు ఉంటుంది అది? 1.5 hour 2 hours ఉంటుంది సండే స్కూల్. పాటలని, డ్యాన్స్లని అవన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ కలిపి 1.5 hour 2 hours ఉంటుంది. నేను అంతే నుంచున్నాను. మా చెల్లి మీద నా చున్నీ కప్పేసి ఎండబడకుండా నేను అంతే నుంచున్నాను. నాకు బాగా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి సీరియస్గా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈ చర్చిని ఎప్పటికైనా నేనే ముప్పిస్తా అని చెప్పా. నాకు కోపం వచ్చి అని చెప్పా అనమాట. మా మమ్మీ కొట్టింది నన్ను. ఇప్పుడు డాడీ ఎదురు తిరిగి మాట్లాడి ఇట్లా అయిపోయాడు, మళ్ళీ నువ్వు దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నావు అలా ఇలా అని చెప్పి నేనేం ఆన్సర్ చేయలే, సీరియస్గా వెళ్ళిపోయా. తర్వాత మా చెల్లి చెప్పింది ఇలా జరిగింది అని చెప్పి. మా అత్తయ్యకి చెప్పింది మా చెల్లి ఇలా అయ్యింది సండే స్కూల్లో, అక్కకు బాధేసింది, కోపం వచ్చింది అని. మా అత్తయ్య వచ్చి మా మమ్మీకి చెప్పింది. మా మమ్మీ అప్పుడు కూడా మా మమ్మీ ప్రేయర్ చేసి ఏడ్చింది, కానీ అదేంటి జరిగిన ఇన్సిడెంట్కి మా పిల్లల్ని ఎలా నిలబెడతారని క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు సరే, నువ్వంటే ఒక
లాజికల్ బ్రెయిన్ ఉంది, కొంచెం రెబల్ మెంటాలిటీ ఉంది, మన వీడియోలు చూడగానే అర్థం చేసుకున్నావు, కనెక్ట్ అయ్యావు, బయటకు వచ్చేసావు. మీరు పూర్తిగా ఆ ఊబిలో పేకలు లోతు కూరుకుపోయారు. మీకు రకరకాల భయాలు ఉన్నాయి. ఎంతలా అంటే అన్నయ్య, తన గురించి చెడుగా ప్రచారం చేస్తే వాళ్ళందరూ మనసు మారి నిజం తెలుసుకోవాలి అని చెప్పి సంవత్సరం ఉపవాసం ఉంది ఎవరికి చెప్పకుండా. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ సంవత్సరం పాటు ఉపవాసం ఉంది. మీకు ఎలా ఆ రియలైజేషన్ వచ్చింది? అంటే ఇన్ని భయాల్లో ఉన్న మీరు ఒక ధైర్యంగా ఈ స్టెప్ తీసుకున్నారు. ఏమో లాస్ట్ ఇయర్ పాప వచ్చిందండి, లండన్ నుంచి వచ్చి ఇట్లా చెప్తా ఉంది నాకు. చెప్తా మీ వీడియోస్ అన్నీ చూపించింది. అన్నీ చూస్తూ ఉన్నాను. రేపుకా సాక్ష్యం చూసి అప్పుడు దాకా ఎంటీగా ఉంది మా పూజ గది అపార్ట్మెంట్లో. వెంటనే అన్నీ తెచ్చి పెట్టేసుకొని మొదలుపెట్టా. ఇంకా అంటే నేను అందరినీ కూర్చోబెట్టి ఇంట్లో మీ అందరి ప్రాబ్లం ఏంటి అని అడిగా. వాళ్ళందరికీ రియలైజేషన్ వచ్చింది. బయట మా మామయ్య వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ ఎవరెవరినైతే మా మమ్మీ మార్చిందో వాళ్ళందరినీ ఇంట్లో గ్యాదర్ చేసి మీ అందరి ప్రాబ్లం ఏంటి బయటికి రావడానికి అని అడిగా నేను. అందరూ చెప్పిన ఒకే ఒక్క మాట, ఏమన్నా జరుగుతుందని భయం. నేను స్ట్రైట్గా ఒక్కటే చెప్పా, ఏదన్నా కానివ్వండి, ఏ ప్రాబ్లం అన్నా రానివ్వండి, ఎంత కష్టమైనా అడ్డం నేను నిలబడతా. ఆ ప్రాబ్లం మీ దాకా రాకుండా నేను చూసుకుంటా. నేనున్నానన్న ధైర్యంతో మీరందరూ ఆనందంగా బయటకు రండి అని చెప్పాను అన్నయ్య. నెక్స్ట్ డే మొత్తం అందరు బయటకు వచ్చారు. చేసాము. మా బంధువులందరికీ పండగ వచ్చిందండి మీ వల్ల. నేను రావడం వాళ్ళకి ఎంత సంతోషం అంటే పండగ చేసుకున్నారు. నిజంగా మీకు చాలా రుణపడి ఉంటాను. చాలా సంతోషం, చాలా రుణపడి ఉంటాను. ఆ మధ్య బుట్టాయిగూడెం అని చెప్పి ఒక ఊరు వెళ్ళాను. అట్లాగే వీళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. సంక్రాంతి టైంలో షూట్ చేశాను. వాళ్ళకి అంతకుముందు ఆ సంక్రాంతి పండగ సెలబ్రేషన్స్ ఏం లేవు, కానీ మొత్తం అందరూ వెనక్కి వచ్చేసిన తర్వాత ఎంత సంతోషంగా అందరూ ఫ్యామిలీ అందరూ కలిసి ఆనందంగా ఉన్నారు. ఇప్పుడైతే మాధవి గుడికి వెళ్తున్నాం రా అంటే వెళ్ళేదాన్ని కాదు ఇదివరకు. మా ఇక్కడ చుట్టుగుంట దగ్గర పోలేరమ్మ గుడికి ధర్మకర్త మా ఆడబడిచోడు మామగారు అనమాట. ఫస్ట్ పూజ వాళ్ళే చేస్తారు. ఆ రోజు నన్ను ఖచ్చితంగా పిలిచేది, నేను వెళ్ళేదాన్ని కాదు. అమ్మవారి స్నానం చేయించడం అన్నీ చేస్తారు వాళ్ళే, ఆ పుట్టింటోళ్ళు అనమాట వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్తుంటే అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రతి సందర్భంలో మాధవి కలుస్తుంది. ఇదివరకు అనేవాళ్ళు, మా పిల్లల్ని తీసుకెళ్ళి మాకమ్మ, నువ్వు వెళ్తే వెళ్ళావు కానీ నువ్వు చనిపోతే నిన్ను మేము అంటుకొని కూడా అంటుకోము అనేవాళ్ళు. అంత హిందూయిజం అనమాట మా వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే అలా అన్న వచ్చేస్తుందేమో అని వాళ్ళ ఆశ, కానీ ఆమె రాలేదు ఎప్పటికీ. ఇప్పుడు జరుగుతా ఇప్పుడు మా ఇల్లంతా ఎంత కళకళలాడుతుందో దేవుడి ఫోటోలు పెట్టుకుంటే. నిజంగా నా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది. రాత్రి కూడా నేను అసలు మెట్లు ఎక్కలేను, అయినా కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను, అమ్మవారి దగ్గరికి. ఇక్కడికి వస్తున్నామని వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాను ఫస్ట్. కానీ మీ వల్ల నేను చేసిన తప్పు మీ వల్ల మా అమ్మాయి అందరినీ మార్చేసింది, అంతా కవర్ చేసేసింది. అంతా మీ దయేనండి. మీరు మొదటిసారి ఇప్పుడు పూజ గదిలో మళ్ళీ దేవతా విగ్రహాలు పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టారు కదా, ఇది పాస్టర్మ్మకి ఎప్పుడు తెలిసింది? తెలిసిన తర్వాత ఆవిడ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చర్చికి వెళ్తాను కదా, నేను బయటకి ఏదన్నా పని ఉండి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళే వాళ్ళు అడుగుతున్నారు, చర్చికి వెళ్తున్నావు మాధవి, రావట్లేదు ఏంటి అని. మేము చర్చికి వెళ్ళట్లేదమ్మా, మేము ఈ చర్చి ఆమె మమ్మల్ని ఇట్లాగా అవమానం చేసింది, ఆమె కోసం అందరినీ వదిలేసుకున్నా నేను. మా బావగారు వీళ్ళందరూ కూడా వెళ్తున్నానని చెప్పి వాళ్ళు ఎడంగా అయిపోయారు, అందరిని వదిలేసుకున్నాను. కొంతమందిని ఆల్రెడీ మీరు అందులోకి మార్చేశారు కదా. వాళ్ళని మా అత్తింటి వాళ్ళని కాదు, మా పుట్టింటి వాళ్ళనే మార్చారు. మీ పుట్టింటి తరపు వాళ్ళని మార్చారు, అత్తింటి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. వాళ్ళు మారలేదు, వాళ్ళు రారు అసలు. మీ ఫాదర్ వాళ్ళ తరపు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, స్ట్రాంగ్ అనమాట. వాళ్ళు రారు. వాళ్ళకి నేను చాలా దూరం అయిపోయా ఇట్లా వెళ్ళడం వల్ల. మా అత్తగారు చనిపోయింది ఆదివారం రాలేదని తిట్టింది. తర్వాత వారం వెళ్తే నేను. మీ అత్తగారు చనిపోతే మీరు వెళ్ళలేదా? వెళ్ళాను. అదే చర్చికి వెళ్ళకుండా ఎందుకు వెళ్ళావు? ఓహో, చర్చికి రావాలి కదా ఫస్ట్. నువ్వు చర్చికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన చర్చికి ఫస్ట్. చర్చి ముందు మా డాడీ బాడీ ఉంటేనే మా మమ్మీని కొబ్బరికాయ కొట్టనివ్వలేదు అన్నయ్య.
అప్పటి నుంచి నాకు కళ మా అమ్మతో మా నాన్న కార్యం చేయించాలి అని. అది లాస్ట్ ఇయర్ మీ వల్ల ఫుల్ఫిల్ అయ్యింది. మళ్ళీ ఆ వీడియో వేస్తానన్నా నాకేం ప్రాబ్లం లేదు, నేను షేర్ చేస్తాను మీకు. ఎంత అంటే నాకు అప్పటి నుంచి కళ, కొబ్బరికాయ కొట్టనివ్వలేదు మా డాడీకి అని ఒక కసి నాకు. అంత ఉన్మాదం ఎందుకు ఉండాలి వీళ్ళకి అని చెప్పి. కానీ రూట్ కాజ్ని నేను వెతకలేకపోయాను. అంటే నేను అమ్మాయి ఒక్కదాన్ని ఇంత ప్రెషర్ తీసుకుంటూ ఆ రూట్ కాజ్ మీద నేను ఫోకస్ చేయలేకపోయాను. కానీ మీరు ఫోకస్ చేసింది మా అందరికీ హెల్ప్ అయిందనమాట. అంటే మాకు పైన కనిపించినాయి కానీ రూట్ కాజ్ దాకా మేము వెళ్ళలేకపోయాం, మీరు ఛేదిచ్చారు దాన్ని. అదే ఇప్పుడు దురంధర్ సినిమా చూసావా? చూసాను. దురంధర్లో అజిత్ దోవల్ చెప్తాడు కదా, రణ్వీర్ సింగ్ పగ తీర్చుకోవడానికి ఒక ఇంధనం కావాలంటాడు, కేవలం పగ ఉంటే సరిపోదు, ఇంధనం కావాలంటాడు. ఆ ఇంధనాన్ని రగిలించే నిప్పురవ నా దగ్గర ఉంది అంటాడు అజిత్. అదే నువ్వు ఇంధనం అయితే ఆ రగిలించే నిప్పురవ శివశక్తి. ఇది ఒకళ్ళు కామెంట్ కూడా పెట్టారు అన్నయ్య, అక్క ఆల్రెడీ యుద్ధానికి ప్రిపేర్ అయింది, అన్న అస్త్రాలు అందించాడు, యుద్ధం చేసి గెలిచేసింది అని చెప్పి ఒకళ్ళు కామెంట్ కూడా. చాలా మందికి ఇన్స్పిరేషన్ అనమాట. అంటే మగపిల్లలు కూడా చేయలేరు అంత, కానీ శివయ్య దయ వల్ల అయిపోయింది అలాగే. ప్రతి ఇన్సిడెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అన్నయ్య. ఇప్పుడు ఇంట్లో జరిగిన ప్రతిదీ మీరు వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక సొల్యూషన్ చెప్తున్నారు, అది ఫ్యూచర్ కాదు, వాళ్ళు చెప్పేది సొల్యూషన్ మాత్రమే, అది మనం కూర్చొని మాట్లాడుకున్న సొల్యూషన్గానే కనిపిస్తుంది, మనం మాట్లాడుకోవచ్చు అని చెప్పేదాన్ని నేను. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఎప్పుడు మా బాబాయ్కి నా లైఫ్లో ఎదురు తిరగలేదు. ఆ రోజు నేను మళ్ళీ గడపలో అడుగు పెట్టనని చెప్పి వచ్చేసాను. మా బాబాయ్ చెప్పారు, నువ్వు అమ్మకి చెప్పేసే వెళ్ళు పాస్టర్ అమ్మకి అని చెప్పి. నేను చెప్పను బాబాయ్, చచ్చినా నేను చెప్పను, ఏమన్నా చేసుకొని ఆమెని, ఒకవేళ నేను చచ్చిపోతానో పోని ఇబ్బందే లేదు, కానీ నేను చెప్పను అమ్మకి అని చెప్పి వెళ్ళిపోయాను. నేను ఎప్పుడు ఎదురు తిరగను దాన్ని, అంత ఎదురు తిరిగేటప్పటికీ ఇంకా మా బాబాయ్ చెప్పలేదన్నమాట నాకు, చెయ్యి ఈ పని అని చెప్పి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మా మమ్మీ వెళ్ళింది చెప్పడానికి అని చెప్పి. ఇంట్లో అందరూ వద్దులే గొడవలు ఎందుకు మనకి, వెళ్ళి చెప్పమని చెప్పారు. వెళ్ళింది, వాళ్ళందరూ రౌండ్ ఆఫ్ చేసి మమ్మీని ఇబ్బంది పెట్టి, మమ్మీ పాస్టమ్మని కొట్టిందని చెప్పి పాస్టమ్మ ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పింది, మా మామయ్యకి బాబాయ్కి. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి రావడానికి 5 minutes పడుతుంది. ఈ 5 minutesలో మా తమ్ముడికి తప్ప మా అమ్మకి, మా నాన్నకి, మా మరిదికి, మా చెల్లికి అందరికీ ఫోన్లు చేసి గుక్కలు పట్టి ఏడ్చిందంట. అసలు వాళ్ళు ఏం చేశారు, నేను అసలు పడిపోయే స్థితిలో ఇంటికి వచ్చాను. వాళ్ళ అమ్మాయి, ఆమె కొడుకు, వాళ్ళ ఇంట్లో పని అమ్మాయి, ఇంకొక అబ్బాయి ఉన్నారు, 5గురు నేను మధ్యలో నిలబడ్డా, చుట్టూ నిలబడ్డారు. అది ఎలా అన్నమాట, చెప్పకుండా ప్రార్థన చేయించకుండా ఏమైనా యూకే పంపించానని అని నా మీద అసలు ఎలా మాట్లాడారంటే మామూలుగా మాట్లాడలేదు. నేను ఒక్కదాన్ని, వాళ్ళ 5గురు, కానీ నేను ఆమెను కొట్టానని చెప్పి మొదలుపెట్టారు. దానికి ముందు నేను విజయవాడ టెంపుల్కి వెళ్ళి, అంటే నా క్లాస్మేట్ నాకు వీసా వస్తే టెంపుల్కి తీసుకొస్తాను మొక్కున్నాను అనమాట. నాకు ఎలాగో నమ్మకం ఉంది కాబట్టి నేను వెళ్ళాను టెంపుల్కి. ఆ ఫొటోస్ వీళ్ళకి దొరికాయి, చర్చ్ వాళ్ళకి, ఆ టెంపుల్లోవి. అంతే, ఇంకా ఆ మాటకి మమ్మీ ఇట్లా మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ ఫోటో చూపించి మరి చెడిపోయింది నీ కూతురు అంది. గుడికి వెళ్ళినందుకు చెడిపోయింది నీ కూతురు అందనమాట. మమ్మీకి కోపం వచ్చింది, నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను, ఫస్ట్ టైం నువ్వు అలా అన్నావు అంటే నేను ఒప్పుకోను నా పిల్లలని ఎదురు తిరిగింది అనమాట మమ్మీ. అది అమ్మకు నచ్చల, ఎదురు తిరగటం మొదలైంది అప్పుడే అని అమ్మకు అర్థమైపోయింది. సో మమ్మీయే కొట్టింది అని చెప్పి చెప్పింది అనమాట. మా చెల్లి కాల్ చేసి చెప్పింది నాకు, మమ్మీ కొట్టిందని చెప్తుంది అందరికీ. అంటే మంచిదే కదా, పాస్టర్ అమ్మని కొట్టిందంటే ఎంత పెద్ద విషయం, నెక్స్ట్ ఇంకోళ్ళు ధైర్యం వచ్చి ఇంకోళ్ళు కొడతారు, చెప్పుకొని మనకి మంచిదే కదా అన్నది. నేను క్యాజువల్గా తీసుకున్నాను అన్నయ్య, సింపుల్గా మంచిదే కదా కొట్టిందనే చెప్పుకొని మనకి ఎక్కువ హైప్ వచ్చినట్టు కదా అని చెప్పాను నేను. మా చెల్లి ఓకే అని ఊరుకుందనమాట. నెక్స్ట్ వీక్కి మైక్లో చెప్పింది మమ్మీ గురించి చెడుగా. నేను అది మీకు చెప్పాను కానీ నేను రీజన్ చెప్పలా, ఎందుకంటే నేను రీజన్ చెప్పేసి మమ్మీ వీడియో చేయదని తెలుసు నాకు, అందుకని నేను రీజన్ చెప్పలా, తనే వచ్చి చెప్పాలి దానికి. నేను వెళ్ళిపోవడమే రీజను, నాన్నేం చేయలేక. ఇప్పుడు నా బలహీనత ఏంటి, మమ్మీ బలహీనత నేను. సో నన్ను చెల్లిని అడ్డం పెట్టుకొని ఎలా అయితే గ్రిప్లో పెట్టిందో అట్లా మమ్మీ గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తే నేను ఆమె గ్రిప్లోకి వెళ్ళిపోతానని ఎక్స్పెక్ట్ చేసింది. కాకపోతే నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది కాబట్టి మేము ఫైట్ చేసాం. అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటన్నయ్య, ఇప్పుడు 2 ఆడపిల్లలతో ఒక ఆడ మనిషి ఉంది, ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడితే ఎంత పెద్ద విషయం అది, ఆ 2 పిల్లల భవిష్యత్తు ఏంటి?
మాకు ఒక ఫ్యామిలీ ఉంది కాబట్టి మా మామయ్య బాబాయ్ తాతయ్య అందరు ఉన్నారు కాబట్టి అందరు ఎదురు తిరిగారు. నువ్వు ఏమన్నా పడతావన్నా అని చెప్పి నువ్వు ఎంత మాట అన్నా పడతావని అందరు ఎదురు తిరిగారు. అందరికీ రియలైజేషన్ వచ్చింది. ఇంకా మానేశారు చర్చ్ మానేశారు, వేరే చర్చిలకి వెళ్ళారు. అంటే అదే కాన్సెప్ట్ అనమాట. వేరే చర్చెస్కి వెళ్ళారు కానీ క్రిస్టియానిటీని వదిలేయలేదు. బట్ ఈమె ఉన్మాదం ఎక్స్పోజ్ అయింది అంతవరకే. అది వీళ్ళకి పోన్లే ఒక్కటన్నా మంచి జరిగిందని నేను ఫీల్ అయ్యాను. వాళ్ళు ఎంత ట్రామా క్రియేట్ చేశారంటే మా చెల్లి నాకు డైరెక్ట్గా కాల్ చేసి, నేను మమ్మీ చచ్చిపోతున్నాం, మమ్మల్ని చూడటానికి కూడా నువ్వు రావద్దు. మీ చెల్లి? మా చెల్లి. ఎందుకు తన అలా ఎందుకు మాట్లాడారు? చుట్టుపక్కల వాళ్ళందరూ మా ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అయ్యే కన్నా ముందే అది యూట్యూబ్లో కూడా పెట్టారు వీడియో. చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి, మీకు తెలిసిందే కదన్నయ్య, ఇప్పుడు అది నిజమా అబద్ధమా అని ఎవడు ఆలోచించాడు. ఒక మాట అన్నారంటే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది తీసుకోలేక మా చెల్లి, మా మమ్మీ బాగా ఇదైపోయింది, హాస్పిటలైజ్ అయిపోయింది అనమాట. తన అమ్మాయి ఇంకా ప్రెషర్ బేర్ చేయలేక, అందులో మా చెల్లి చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్. సో వీళ్ళిద్దరు డిసైడ్ అయిపోయారు ఇంకా మన ఇద్దరం చచ్చిపోదాం అని చెప్పి నాకు కాల్ చేసి, మళ్ళీ వీళ్ళ కోసం నేను వచ్చి ఇక్కడ ఇరుక్కుంటానేమోనని చెప్పి, నువ్వు రావద్దు మమ్మల్ని చూడటానికి కూడా, డాడీ ఎలాగూ లేడు, మేమిద్దరం ఉండం, అట్లీస్ట్ మన ఫ్యామిలీలో నువ్వు ఉంటావు, నువ్వు రావద్దని చెప్పింది డైరెక్ట్గా. ఆ టైంకి మా అమ్మమ్మ తాతయ్య వచ్చారు కాబట్టి ఈరోజు నాకు మా మమ్మీ చెల్లి ఉన్నారు. లేకపోతే ఈ క్రిస్టియానిటీ వల్ల నేను అనాథన అయిపోయేదాన్ని. అందుకే నాకు ఇంత కసి. అందుకే నేను మమ్మీని ఒప్పించి ఆల్మోస్ట్ బెదిరించి తీసుకొచ్చి వీడియో చేపిస్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి. మాలాగా బాధపడే వాళ్ళు ఒక్కళ్ళన్నా ఆలోచించి బయటకు వచ్చి వాళ్ళ జీవితం బాగుపడితే చాలు నాకు, ఒక్కళ్ళు వచ్చినా కానీ. అందుకనే నేను బయటకు వచ్చి చెప్తున్నాను ఈరోజు ధైర్యంగా. ఇప్పుడు మాకు చాలామంది కాల్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా రిలీజ్ అయ్యాం బయటకు వచ్చామని చెప్తాం, కానీ బయటికి వచ్చి మాట్లాడడానికి కూడా భయపడే చాలామంది ఉన్నారు. అవును, అలాంటి వాళ్ళందరికీ కూడా కాస్త మిమ్మల్ని చూస్తే ధైర్యం రావాలి. నేను ఇదే కాదన్నయ్య, మన కాపరి గారు, కిరణాస్త్రం, గోపి గారి ఛానల్స్ ఉన్నాయి కదా, నేను లైవ్స్లో కూడా వెళ్ళి పాస్టర్స్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. నాకు జరిగినాయి అన్నీ. మొన్న ఒక పాస్టర్ ఇట్లానే, నువ్వు క్రిస్టియన్ కంట్రీకి వెళ్ళి బతుకుతూ క్రిస్టియానిటీకి అగ్నెస్ట్గా మాట్లాడుతున్నావు అన్నాడు. వాళ్ళు హిందూ దేశంలో హిందువుల్ని సేమ్ క్వశ్చన్ నేను అడిగి, ఈ పాయింట్ మీరు రైస్ చేస్తే నేను బ్రోటల్ అయిపోతాను, మీరు తట్టుకోలేరని చెప్పాను నేను డైరెక్ట్గా. ఆయనే సైలెంట్గా ఊరుకున్నాడు. అమ్మ వద్దులేమ్మా, నువ్వు మరి బ్రూటల్ అయిపోయేంత దాకా వద్దులే అని చెప్పి ఆయనే కామ్గా ఊరుకు. ఎందుకంటే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నయ్య ఇవన్నీ. ఒకటిగా వద్దనుకొని వేరే పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన నోరు తెరిస్తే 10,000 ఇవ్వమంటాడు. మీటింగ్స్ పెడుతున్నాను, లైట్లు కొని పెట్టమంటాడు. మళ్ళానేమో విగ్రహ ఆరాధన చేస్తే వ్యభిచారం చేశారంటాడు. మళ్ళా ఇదేంటి, డబ్బులు ఇస్తేనేమో ఈ అమ్మాయి దేవుడి దగ్గర నిలబడి దండం పెట్టుకుంది, ఆ డబ్బులు మేము తీసుకోము, నువ్వు కష్టపడి మాకు డబ్బులు ఇవ్వాలంటాడు. వాళ్ళైతే డైరెక్ట్గా మా చెల్లి వాళ్ళని ట్రస్ట్ చేసేదన్నమాట. నేను ఒక్కసారి బలవంతంగా తీసుకెళ్ళింది మా మమ్మీ. నాకు ఫస్ట్ లుక్లోనే ఈయన డబ్బులు మనిషి అని నాకు అర్థమైపోయింది. ఆయన డబ్బుల కోసమే అని చెప్పి. కానీ వీళ్ళకి ఆ రియలైజేషన్ ఎప్పుడు లేదన్నయ్య. నేను చెప్పినా కానీ వీళ్ళు వినలేదన్నమాట. వెళ్ళారు, ఏంటి చీరాలు వెళ్ళేవాళ్ళు వీళ్ళు గుంటూరు నుంచి ఆయన దగ్గర ప్రేయర్ కోసం. మా చెల్లికి US వీసా వస్తే అక్కడ భోజనాలు పెట్టారు. మొత్తం నేను ఇక్కడ కష్టపడి డబ్బులు ఇస్తుంటే వీళ్ళు చేసే పనులు అన్నమాట. నేను సర్లే వాళ్ళు ఆనందపడుతున్నారు కదా అని నేను చెప్తూనే ఉండేదాన్ని. వాళ్ళు వినకపోయినా సర్లే అని ఊరుకునేదాన్ని అనమాట. నేను అలా ఒక్కోసారి ఏమైందంటే, ఆయన మా చెల్లికి నమ్మకం, వాళ్ళు చెప్తే జరుగుతాయి అలా ఇలా అని చెప్పి ఆ అమ్మాయికి నమ్మకం అనమాట. వాళ్ళు ఏం చేశారంటే, మా చెల్లి వెళ్ళిన 2 years తర్వాత, నువ్వు పార్ట్ టైం చేస్తే నీకు మినిమం ఇంత వస్తాయి మంత్కి, నువ్వు 2 years నుంచి ఇంత దశంభాగం ఇవ్వాలి, ఇట్లా పలానా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను వేసేయమని చెప్పారు. మా చెల్లి దెబ్బకి స్టన్ అయిపోయింది. ఒక్క నిమిషం, నువ్వు ఆ రోజు చెప్తే డబ్బుల గురించి వాళ్ళంతా చేస్తున్నారని నేను నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాను అని చెప్పి వెంటనే వాళ్ళ నెంబర్స్ బ్లాక్ చేసింది. నేను ఇంకా వీళ్ళ మొహం కూడా చూడను అని చెప్పి. నేనే అడగలేదు, మా పాపని 8 లక్షలు అడిగారంట. 8 లక్షలు అడిగారు. ఈ 2 years లో నువ్వు దశంభాగం కట్టాల్సింది 8 lakhs అకౌంట్ లో వెయ్యి అని. ఆ చీరాల పాస్టర్, ఇంకో పాస్టర్. ఏ విధంగా కౌంట్ చేసాడు? వాళ్ళు నార్మల్ లెక్కలు వేసేసుకొని, ఇప్పుడు మీ శాలరీ ఎంత ఏంటి అని అట్లాగా అడగలేదు, శాలరీ ఎంత ఏంటి అని కూడా. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఫారెన్ లో మినిమం వేజ్ అని ఉంటుంది అన్నయ్య, ఇన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు లీగల్ గా. ఆ క్యాలిక్యులేషన్ తో వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకొని అడిగారు, ఎంత సంపాదిస్తుంది దీంట్లో మనకి రావాలి ఇవ్వాలి అని చెప్పి అడిగేశారు అనమాట.
మా చెల్లి దెబ్బకి స్టన్ అయిపోయింది. వాడి ఫోన్ నెంబర్ ఉందా? 8 లక్షలు లేదు, తీసేసానండి. మానేసేసాం ఇంకా ఆయన దగ్గర. 8 లక్షలు ఏమని అడిగాడు. ఫోటో పేరేంటి? ఇమానియల్ రాజు. ఇమానియల్ రాజు. ఇమ్మానియల్ రాజు. యూట్యూబ్లో ఉన్నాడా? లేదు, వాళ్ళకి యూట్యూబ్ లేదా? యూట్యూబ్ ఛానల్ లేదనుకుంటా, నేను ఎప్పుడు ఒక్కసారి సెర్చ్ చేద్దాం అనండి. ఈవిడ ఎంతగా ఉన్నాడు. సరే, ఒకవేళ యూట్యూబ్లో ఉన్నాడేమో మీరు సెర్చ్ చేసి పంపిస్తాను, వేద్దాం. ఆ ప్రబుద్ధుడిని అందరికీ చూపిద్దాం. 8 లక్షలు అడిగాడా? 8 లక్షలు అడిగాడు ఆయన. అంటే అంతకుముందు ఉన్న పాస్టర్ మా బ్లాక్ మెయిలింగ్లో దిట్ట. ఆమె మరి ఆవిడ డబ్బులు పెండలేదా మీ దగ్గర? ఆమె డబ్బులు పిండి అసలు ఆమె స్టేర్ల మీద స్టేర్లు 4 స్టేర్లు ఫస్ట్ పైన టెర్రస్ మీద చర్చి పెట్టి దేవుడు ఇక్కడ కాదు పక్కకి వెళ్ళమంటున్నాడు, ల్యాండ్ ఫస్ట్ ఇల్లు కట్టారు. ఇల్లు కట్టినప్పుడు ఏంటంటే తెనాలి వెళ్ళేవాళ్ళు, గుంటూరు నుంచి తెనాలి వెళ్ళేవాళ్ళు చర్చికి. ఏమో ఆమె ఇద్దరు కలిసి. ఎవరు? ఆ పాస్టర్ అమ్మ ఏమో అప్పుడు ఆమె విశ్వాసి. ఏమని కరిసినప్పుడు వ్యాపారం మొదలు పెట్టలేదు. ఆహా, అప్పుడు ఆమె జస్ట్ జాంబీ అంతే. ఏమని కరిసింది. వీళ్ళిద్దరు కలిసి తెనాలి వెళ్ళేవాళ్ళు. తెనాలి ఎక్కడికి వెళ్ళారు? తెనాలి భాను ప్రసాద్ గారని ఉండేవాళ్ళు. భాను ప్రసాద్. ఆయనకి చాలా బ్రాంచీలు ఉన్నాయి. ఆయనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళారు మీరు? అక్కడికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్తుంటే ఏం చేసిందంటే ఆమె అక్కడికి వెళ్తా ఓ 10 మందిని వేసుకెళ్ళేది వారం వారం మమ్మల్ని. వాళ్ళు ఆ 10 మంది ఇక్కడ పెట్టమని అడిగారనమాట ఆయన్ని. ఆయన వచ్చి ఇక్కడ పెట్టేవాడు. అంటే ఆల్రెడీ ఇల్లు కట్టేశారు కదా, పైన రేకుల షెడ్ వేసేసారు అనమాట. దాని మీద ఇల్లు కట్టింది ఎవరు? పాస్టర్ ఇల్లు కట్టుకుంది అప్పటికి. ఓకే. నార్మల్ గా కింద అంతకుముందు ఏం చేసేది పాస్టర్ అమ్మ? విశ్వాసి అంతే, ఊర చర్చికి వెళ్ళేది అంతే. ఓకే. పక్కన ఇంట్లో అద్దెకుంటా స్థలం కొన్నారు వాళ్ళు. స్థలం కొని ఇల్లు కట్టుకున్నారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వారం వారం 10 మందిని వేసుకెళ్ళేది. ఈ 10 మంది అంత దూరం మేము రాలేకపోతున్నాము, ఇక్కడ పెట్టిమని అడిగారు. ఆయన అడిగితే ఆయన సరే ఓకే అన్నాడు. కింద ఇట్లా హాల్ ఉండేది, పెట్టారు. హాల్లో నిండిపోతున్నారని మళ్ళీ దేవుడు చెప్పాడని అందరి దగ్గర డబ్బులు తీసుకొని పైన రేకుల షెడ్ వేశారు. ఎవరు? ఈ పాస్టర్. ఈ పాస్టర్ ఇక్కడికి వచ్చి చెప్పేది ఎవరు? భానుప్రసాద్ గారు చెప్పేవాడు. ఆయన ఒక 3 months ఏమో చెప్పాడు. ఆయన ఏం చేసేవాడు, చెప్పి వచ్చినవన్నీ మూట కట్టుకొని తీసుకెళ్ళిపోయేవాడు. వీళ్ళింటి మీద చెబుతా మూట కట్టుకొని తీసుకెళ్తున్నాడని. వాళ్ళిద్దరికి ఏం జరిగిందో తెలియదు నాకైతే వాస్తవంగా. ఆయన మానేశాడు. ఇంకేమో మొదలు పెట్టేసింది. ఈవిడ పాస్టర్ అవడానికి అన్న రాత్రి కళ వచ్చింది, దర్శనం, వెలుగు, స్వరం ఏం చెప్పలేదా? డైరెక్ట్ పాస్టర్ అయిపోయింది. ఆ పాస్టర్ అయ్యాక ఏం చేసింది, రేకులు తీసేయమన్నాడు దేవుడు అని స్లాబ్ వేసింది. స్లాబ్ కూడా డబ్బులు అందరూ. ఆ స్లాబ్ ఫస్ట్ 10 మంది అయిన వాళ్ళు, తర్వాత 50 మంది 100 మంది అట్లాగా. ఇట్లా నాలాంటి వాళ్ళు ఉంటారుగా, ఒక్కొక్కరిని తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, ఖాళీగా ఉన్నారు అందరూ. అట్లా తీసుకొచ్చారనమాట అందరూ. తీసుకొస్తే అట్లా బిజీగానే ఉండేది. ఏజెంట్లు లాగా మారుస్తారు కదా, నువ్వు ఇద్దరు తీసుకురా. నేను వెళ్ళిన దాంట్లో చాలా నరకం అనుభవించాను. అక్కడికి వెళ్ళి నేనేం వర్క్ చేసుకోవాలి, వర్క్ చేసుకోకపోతే నాకు కష్టం ఇంట్లో. ఆమెమో వర్క్ వద్దు, అంతా ఏసయ్యే చూస్తాడు, వచ్చి ఇక్కడ కూర్చోమంటారు చర్చిలో. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వాలన్నా ఏదో సంపాదించుకోవాలి కదా, మరి అది కూడా వద్దు అంటుందా? వర్క్ వద్దు, దేవుడే చూస్తాడు, ఏసే ఇస్తాడు నీకు, వచ్చేయి అంటది. వచ్చా చర్చిలో కూర్చొని రేకులకి స్లాబ్ కి డబ్బులు వసూలు చేయడం ఆయన ఇస్తాడు కదా. ఆయన ఇచ్చే దేవుడికి అని చెప్పి తీసుకుంటుంది. దేవుడికి అది వీళ్ళు అడగలేదు కదండి. ఆ రేకులు తీసేసి స్లాబ్, దాని మీద ఇంకో స్టేరు, దాని మీద ఇంకో స్టేరు, 4 స్టేర్లు. మన పాస్టర్ వీపీ రెడ్డి చెప్తున్నాడు, ఎవడ పాస్టర్ అంట పెళ్లి చేసుకుని హనీమూన్ వెళ్ళడానికి అందరికి సంబంధం. మా చర్చిలో ఇప్పుడు నేను వెళ్ళే చర్చిలో కూడా వింతోళ్ళు ఉన్నారు. ఒక ఆయన వాచ్మెన్ పని చేసుకుంటాడు. ఆయనకి దేవుడు మాట్లాడాడంట వాళ్ళ అమ్మాయికి డ్రెస్ కొని పెట్ట. పాస్టర్ వాచ్మెన్ పని చేస్తాడు. పాస్టర్ వాచ్మెన్ కాదు, అక్కడికి వచ్చి విశ్వాసి వాచ్మెన్ పని చేసుకుంటాడు. వాచ్మెన్ అంటే ఎంత వస్తాయి జీతం? 10,000 వస్తాయి అంతే కదా. ఆయనకి దేవుడు మాట్లాడాడంట వాళ్ళ పాస్టర్ కూతురు డ్రెస్ కొని పెట్టమని 10,000 ఇచ్చాడు ఆయన. పాస్టర్ కూతురికి డ్రెస్ వాచ్మెన్ తో కొనిపెట్టమని చెప్పాడు దేవుడు. చెప్పాడు దేవుడు. ఆయన వచ్చి 10,000 ఇచ్చాడు, అంటే 1 నెల జీతం ఇచ్చి వెళ్ళాడు. అట్లా వింతోళ్ళు అందరూ అనమాట. అట్లా ఇచ్చేవాళ్ళు ఉంటే నా బోటోళ్ళు తక్కువ ఇచ్చారనుకో,
మీరు అందుకే ఎదగట్లేదు, అలాగే పడి ఉంటున్నారు, దేవుడికి ఇవ్వాలి ఫస్ట్, తర్వాతే ఏదైనా కానీ, నువ్వు గుప్పిలు విప్పట్లేదు, గుప్పిలు మూసి ఉంచినంతకాలం చిల్లు సంచి ఉంటుంది నీ దగ్గర. మొత్తం ఆ భాష అంతా వచ్చేసింది మీకు. కామెడీ ఏంటంటే అవును, మీ అమ్మగారు పాస్టర్ అయిపోతారేమో అని డౌట్ వచ్చింది మీకు అని చెప్పి ఇట్లనే అందరినీ కరుచుకుంటూ వెళ్ళిపోయేది మా మమ్మీ. ఆ, అంటే నాకు మా చెల్లికి ఈ చర్చికి వెళ్ళే అలవాటు ఉన్నా పక్కన వాళ్ళని కరిసే అలవాటు లేదు అసలుకి. మేము అసలు చెప్పేవాళ్ళం కూడా. మీకు వైరస్ లోడ్ తక్కువ ఉంది. ఈమె ఇలా మొత్తం కరుచుకుంటూ వెళ్ళిపోయేది. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఏసయ్య దేవుడు ఏసయ్య. ఆల్మోస్ట్ నేను కలిసిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసాను. హిందూ క్రైస్తవులు వాళ్ళు, వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చాను నేను. ఎవరు వాళ్ళు? మన వైపు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ బాబు. ఆహా. అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇటు వచ్చి ఇప్పుడు రేపు చండీ హోమం చేయించుకుంటున్నారు. పుట్టు క్రైస్తవులని మీరు కరవకుండానే వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళు వాళ్ళని కూడా వెనక్కి తీసుకొచ్చారు. వాళ్ళనే తీసుకొచ్చారు. ఎట్లా ఎట్లా అంటే వాళ్ళ పాపకి మ్యారేజ్ అవ్వట్లేదు, 34 ఏళ్ళు వచ్చినాయి, అయినా అవ్వలేదు. ఆయన పట్టించుకోలేదు మరి. అయితే అమ్మాయికి ఏదో కుజిదోషం ఉందని చెప్పారంట. ఎవరో కుజిదోషం ఉందని చెప్పి ఎవరినో అడిగితే రోజు 100 రూపాయలు ఇస్తే కుజిదోషం పోయేటట్టు ప్రార్థన చేస్తారన్నారంట. కుచిదోషం పడకుండా ప్రార్థనేనా? అంటే నేను ఇంకా అబ్బాయి వచ్చి ఇలాగంట ఆంటీ అంటే నేను చెప్పాను, అలా కాదు నాన్న, మేము ఇలా శ్రీనివాస్ శర్మ గారని పూజారి గారు ఉన్నారు, ఆయన దగ్గరకు వెళ్తాను నేను, ఇలా హోమం చేయించాను త్రివేణికి కూడా, వీసా టైంలో వీసా వచ్చింది నాన్న, అక్కడికి వెళ్దామంటే వచ్చాడు నా ఎమ్మటి, తీసుకెళ్ళాను అక్కడికి. త్రివేణి ఆమెకి వీసా కోసం హోమం చేయించారు. అంటే అది కాదని ఆమెకు చెప్పడం రాలేదు. యాక్చువల్గా మాకు రెన్యువల్స్ ఉంటాయి కదా, నాది ఫిబ్రవరిలో రెన్యువల్కి వేసా అనమాట వీసా. మాకేంటంటే ఇప్పుడు మీకు ఇంగ్లాండ్ సిచ్యువేషన్ తెలుసు కదా, దీనికోసం అని చెప్పి బాగా లేట్గా వస్తున్నాయి వీసాలు గ్రాంట్ అవ్వడం. అంటే గ్రాంట్ అవుతుంది నాకు, వాళ్ళు డిక్లైన్ చేయడానికి ఏం రీజన్ లేదనమాట, కాకపోతే లేట్గా అవుతున్నాయి అనమాట. కొంచెం ఫాస్ట్గా రావడానికి వినాయకుడు పూజ చేద్దాం అని చెప్పారు ఆయన. మమ్మీని కూర్చోబెట్టి నా తరపున పూజ చేశారు రెన్యువల్ చేయడానికి అంతే. అప్పుడు ఆ టైంలో మీరు క్రిస్టియనే కదా, మీరు ఎందుకు హోమం చేయించారు? అప్పటికి మారిపోయాను. ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఇది జరిగింది. అయితే మమ్మీని కూర్చోబెట్టి పూజ చేయించారనమాట. ఆయన నాకు చెప్పారు, వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడు కదా, విఘ్నాలు అన్నీ పోయి నీకు ఒక 1 వీక్లో వీసా గ్రాంట్ అయిపోద్ది అని చెప్పారు నాకు. నాకు 5th డేనే వీసా వచ్చేసింది. కానీ నేను మమ్మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు ఫస్ట్ వచ్చింది అని చెప్పి. కొంచెం టైం తీసుకొని చెప్పాను అనమాట. దానికి నా మ్యారేజ్కి లింక్ అప్ ఉందనమాట. అది వీసా వచ్చేస్తే మేలో మ్యారేజ్ చేయాలి అని అనుకున్నారు. కానీ నాకేంటంటే నేను లాస్ట్ టైం చెప్పినట్టు నాకు ఫినాన్షియల్ బర్డెన్స్ చాలా ఉన్నాయి, ఇంట్లో అందరినీ చూసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు వచ్చిందని చెప్తే వెంటనే పెళ్ళి అంటారు, ఇప్పుడు మన దగ్గర మనీ లేవని చెప్పి నేను దాన్ని పోస్ట్పోన్ చేసి తర్వాత చెప్పాను. అంటే ముహూర్తం టైం అయిపోయినాక చెప్పాను, ఇంకేం చేయలేరు కదా అని చెప్పి. సో అలా అయింది. అప్పుడు తర్వాత నిజం చెప్పేసా, ఆయన పూజ చేసిన వెంటనే నాకు వచ్చింది అని చెప్పి. అది తనకు చెప్పిందని. తను ఎలా అంటే నాకు 3rd క్లాస్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ తను. కాకపోతే వాడు 3rd జనరేషన్ క్రిస్టియన్ అనమాట. వాళ్ళ ముందు 2 తరాలు కూడా క్రిస్టియన్సే వాళ్ళు. ఇది జరిగింది. అబ్బాయి అబ్బాయికి పెళ్లి కావట్లేదు, అబ్బాయి వాళ్ళ అక్కకి పెళ్లి కావట్లేదు. తను ఇట్లాగా అని చెప్తే ఇంకా మమ్మీ ఇట్లా జరిగింది, త్రివేణికి జరుగుతుంది అని చెప్పారనమాట. తను మొన్న 18న వాళ్ళ డాడీకి ఇన్ని ఇయర్స్ తర్వాత, అంటే తనకి ఆల్మోస్ట్ 32 అట్లా ఉంటాయి ఏజ్, 32-33 అలా ఇన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళ మా ఫాదర్ కన్నా ముందే చనిపోయారు. మొన్న పిండ ప్రదానం చేశాడు అమరావతి వెళ్ళి. పెళ్ళయిందా? అవ్వలేదు, మొన్నే జరిగింది. మొన్న 18న పిండ ప్రదానం. ఆ అమ్మాయి కోసం చండీ హోమం చేస్తున్నారు, దోషం పోవడానికి అని చెప్పి హోమం చేయించబోతున్నారు. మొత్తానికి వచ్చేసారు వాడు? వచ్చేసారు, లాక్కొచ్చేసింది. మా మమ్మీ చేసిన ఫస్ట్ గర్భవాపసి అనమాట. మీరు కలిసిన వాళ్ళు కాకుండా మొత్తం అందరిని రికవర్ చేయడం కాకుండా ఎక్స్ట్రా కూడా మీరు వచ్చేసారు. ఇటువైపు కూడా కరుద్దామని. మీరు ఇంకా
ఇదే పనిలో ఉన్నాడుగా మొత్తం అంతకు మించిన సేవ ఏం లేదు. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది అన్నయ్య. ఇప్పుడు బజార్లో ఎవరన్నా బాగున్నారా అని పలకరిస్తే చర్చి మానేసాక బాగున్నా అని చెప్తుంది. నేను చెప్పేదాన్ని, ఇప్పుడు మమ్మీ చర్చి చెప్తుంది. మానేసిన తర్వాత మేము కొంచెం ఫైనాల్సింగ్ ఎదిగాము. మెంటల్ పీస్ అంటారు, మానసికంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎలా అంటే నిన్ననే నాకు చెప్తుంది, అటు ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా లేను నేను, ఇటు ఏం లేకపోయినా సంతోషంగానే ఉన్నాను. టెన్షన్, ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా సండేను ఫ్రైడేను వచ్చేది. ఆ సందర్భానికి వెళ్ళడానికి వీల్లేదని అసలు అడ్డంగా నిలబడేది. వెళ్ళకపోతే వాళ్ళు దూరం అయిపోతారు, వెళ్తే ఏమిటి ఆశ్చర్యభరించి జీవిత ఖైదు అంటారు కదా, మానసిక వేదన అన్నమాట. నాకు మామూలుగా ఉండేది. యావజ్జీవ కారాగార శిక్ష అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా మార్నింగ్ లేవడం, ఇల్లు శుభ్రం చేసుకోవటం, పూజ చేసుకోవటం, ప్రశాంతంగా టిఫిన్ తింటాం. నా లైఫ్ ఇప్పుడు చాలా బాగుంది. అటు వెళ్ళే వాళ్ళందరికీ చెప్తున్నాను, అటు వెళ్ళినందువల్ల ఏమీ ప్రయోజనం లేదు. నరకంలోకి వెళ్ళి బయటకు వచ్చినట్టే అన్నమాట. బయటకు వస్తేనే మంచి జరిగింది నాకు. మా చిన్న పాపకి మంచి ఉద్యోగం వచ్చింది అక్కడ. మీ చెల్లి జర్నీ ఏంటమ్మా ఇప్పుడు మొత్తం ఓవరాల్గా దీంట్లో? ఇప్పుడు మా ఇద్దరి కన్నా కూడా మా చిన్న పాప ప్రతిదీ ఇప్పుడు హనుమాన్ చాలీసా 11 రోజులు నియమంగా చేసుకుంటాం. ప్రతిదీ గోవింద కోటి అని, రామకోటి అని పుస్తకాలు తెప్పించుకొని. ఎలా తనకి రియలైజేషన్ ఎలాగా? మీ వీడియోసే నేను షేర్ చేసేదాన్ని. అది కొంచెం ఈ 8 lakhs అడిగినప్పుడు దానికి డౌట్ స్టార్ట్ అయింది. అమ్మ ఇదంతా పెద్ద స్కాము అని చెప్పి అక్క చెప్తూనే ఉంది, అయినా నేను వినలేదు అని నాకు ఫోన్ చేసి చెప్పింది. మై నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ నాకు ఇప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి అంది. నేను నెమ్మదిగా అన్ని వీడియోస్ పంపిస్తూ ఉండేదాన్ని, చూసేస్తాను. ఎక్కువ టెస్టిమనీ ట్రోల్సే పంపించేదాన్ని, కొంచెం అర్థమవుతుంది అంటే కామెడీ నుంచి ఆలోచన మొదలవుతుంది అని చెప్పి అవే పంపించేదాన్ని, చూసేది. కానీ కొన్నాళ్ళు రెస్పాండ్ అయ్యేది కాదు, కొన్ని డేస్ సైలెంట్గా ఉండేది, ఏం మాట్లాడకుండా. నెమ్మదిగా దానికి క్వశ్చన్స్ రైజ్ అయినాయి అనమాట. నన్ను అడుగుతూ ఉండేది ఇలా అంటే మీరు ఆల్రెడీ దానికి సొల్యూషన్ చెప్తూనే ఉండేవాళ్ళు. నేను మళ్ళీ ఇంకో వీడియో పంపించేదాన్ని, నీకు వచ్చిన డౌట్కి ఇదిగో సొల్యూషన్ అని చెప్పి. అట్లా తను రియలైజ్ అయిందనమాట. కాకపోతే సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తే తనప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట, ఫైనల్ సెమిస్టర్ తనది మాస్టర్స్. చెప్పేసింది డైరెక్ట్గా, అమ్మో ఇప్పుడు ఇది ఎగిరిపోయిందంటే మాస్టర్స్ నేను ఇన్ని లక్షలు నా మీద ఇన్వెస్ట్ చేసావు నువ్వు, మొత్తం బూడిదలో పన్నీర్ అయిపోయింది అంటే నా కష్టమే కదా, పోయినా పర్లేదు, నేను మళ్ళీ ఇంకో సెమిస్టర్కి డబ్బులు కడతాను, ఇంకొంచెం ఎక్కువ పార్ట్ టైం చేసి కడతాను, నువ్వైతే బయటకు వచ్చేసే అని చెప్పి నేను తనకి ధైర్యం చెప్పాను. నేను ఎవరైతే మార్చాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఇదే అన్నయ్య, మనం కొంచెం పుషప్ ఇచ్చి మేమున్నాము మీరు రండి అంటే వచ్చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అక్కడ టార్చర్ అలా ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంటుంది, కానీ బయటకు రావడానికి ధైర్యం ఉండదు. ఆ ధైర్యం మనమైతే చాలు వచ్చేస్తారు. నువ్వు చెప్పినట్లుగా డిఎన్ఏ అనేది హిందుత్వ డిఎన్ఏ ఖచ్చితంగా ప్రతి భారతీయుల్లో ఉంటుంది. దాన్ని కొంచెం తట్టి లేపి బయట తీసేవాళ్ళు, అంతే కొంచెం వర్క్ చేసేవాళ్ళు. ధైర్యం చెప్పాను అనమాట నేను. సరే ఏదైతే అది అయింది అని చెప్పి వచ్చేసింది అనమాట తను. ఇప్పుడు అసలుకి తనకి వేరే లెవెల్ జాబ్ వచ్చింది, టెక్సస్ గవర్నమెంట్లో జాబ్ వచ్చింది మా సిస్టర్కి. ఇప్పుడు తను మారిన తర్వాత ప్రతి శనివారం వాళ్ళ ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట, వెళ్ళేది, నైవేద్యాలు పెట్టేది, హనుమంతుడికి వడల దండ తనే చేసి తీసుకెళ్ళి వేసేది. ఇప్పుడు నాకన్నా ఎక్కువ అంటే నేను ఆన్లైన్ రీసెర్చ్ చేసుకుంటా ఉంటే తను బుక్స్ పరంగా ఇప్పుడు ఇన్ని బుక్స్ ఆర్డర్ పెట్టింది, రేపు కొరియర్ వేయాలన్నమాట, మన పురాణాలు ఇతిహాసాలు అన్నీ తను చదివి తెలుసుకోవడానికి అని చెప్పి. ఇప్పుడు కూడా 11 days హనుమాన్ చాలీసా చేస్తుంది తను, పారాయణం చేస్తుంది అనమాట. రోజుకొక నైవేద్యం పెట్టి మార్నింగ్ ఫొటోస్ కూడా పంపించింది. అందులో ఉండి మొత్తం ఏజ్ 9 క్రెడిట్ అయిపోయింది, ఉండేది కాదు. అంటే తను అందులో ఉండి డైలీ ఉపవాసాలు ఉండి ప్రేయర్ చేసుకున్న యుఎస్లో నరకం చూసింది, రూమ్మేట్స్ వైజ్గా అయినా ఏదైనా కానీ. అదంతా వదిలేసి బయటకు రాగానే అసలు ఒక హ్యాపీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది తనకే తెలియకుండా. ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు వేరే ఎవరైనా వచ్చి గొర్రెలు కరుద్దాం అంటే తంతదనమాట, అంత ఇదిగా మారిపోయింది అనమాట. మీ సిస్టర్కి తెలుసా మీరు ఇక్కడ వీడియో చేస్తున్నారు? యాక్చువల్లీ తెలీదు, ఇప్పుడు చూసాక తెలుసు. డైరెక్ట్ వీడియో పంపిస్తారేంటి? మీరు రిలీజ్ చేసినప్పుడు చూస్తారు ఇంట్లో అందరు. ఇంకా అంటే ఎవరికి చెప్పలేదు. చిన్న పాపకి ఒక హిందూ ఫ్యామిలీ తోడైందండి ఇప్పుడు అక్కడ. ఆయన చెప్తా ఉంటాడు అన్ని బ్రాహ్మిన్స్.
విష్ణు సహస్రనామం ఏం కూడా చదవలేదు, భలే చదివిద్ది ఇప్పుడు, మామూలుగా చదువు. చిన్న వయసులోనే అంత చక్కగా. వాళ్ళు బ్రాహ్మిన్ ఫ్యామిలీ వాళ్ళతో ఉంటుందన్నమాట. ఎలా అంటే చెల్లి పార్ట్ టైంగా వాళ్ళ పాపను చూసుకోవడానికి వెళ్ళేది, వాళ్ళ ఫ్యామిలీలో కలిసిపోయింది ఇంకా. సో వాళ్ళు ఇంకా అన్నీ నేర్పిస్తూ మొత్తం క్రమంగా అన్నీ నేర్పించుకుంటూ వస్తున్నారు. చెల్లి ఇంకా అన్నీ నేర్చేసుకుంది. అంటే నాకు ఎవరు దొరకలేదు కాబట్టి నేను సెల్ఫ్గా నేర్చుకుంటున్నా, వాళ్ళు నేర్పించేశారు. బ్రాహ్మిన్సే కాబట్టి ఇంకా ఎక్కువ ఫాస్ట్గా నేర్చేసుకున్నాను. నీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా, ఏంటి దాని విశేషాలు ఏంటి ఇప్పుడు? యాక్చువల్గా నేను క్రిస్టియన్గా ఉన్నప్పుడే తను ఇష్టపడ్డాడు, కాకపోతే క్రిస్టియన్ మ్యారేజ్ ఇష్టం లేదు. తను కాల్ చేసిన మమ్మీ అప్పుడు మాట్లాడడానికి ఇంటికి వచ్చినప్పుడు కూడా మమ్మీ వాళ్ళు కండిషన్ పెట్టారనమాట. మమ్మీ తనకి పర్సనల్గా ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినా కానీ పెళ్ళైనా కానీ క్రిస్టియన్ పరంగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే క్యాన్సిల్, మేము ఒప్పుకోము అన్నట్టుగా. అయినా సరే నేను తనకే సపోర్ట్ ఇచ్చి, నాకు ఇష్టం లేదు కదా ఎట్లాగూ, నేను తనకే చెప్పేదాన్ని, నువ్వు ఒప్పుకోవద్దు, మా ఇంట్లో ఎంత ప్రెజర్ చేసినా కానీ హిందూ మ్యారేజ్ అని చెప్పు, నువ్వు చేంజ్ అయిపోయావు కదా. అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కదా. అంటే అప్పుడు శివశక్తి చూడలేదు ఇంకా? చూడలేదు, బట్ స్టిల్ చూడలేదు, కానీ నేను చెప్పేదాన్ని ఒప్పుకోవద్దు ఒప్పుకోవద్దు అని చెప్పి. లాస్ట్ టైం ఏమైందంటే వాళ్ళ తాతగారు చనిపోయారనమాట. అందుకని చెప్పి ఇద్దరం వచ్చాము. నేను నార్మల్గా వచ్చాను, తను వాళ్ళ తాతగారి కోసం వచ్చారు, వీళ్ళందరినీ మార్చడానికి వచ్చినప్పుడు. అప్పుడు తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేశాడనమాట. లేదు నేను చేసుకోను, హిందూగానే చెయ్యాలి అని చెప్పి తను కూడా కొంచెం పుషప్ ఇచ్చి చెప్పేవాడు. ఎందుకంటే అవసరం ఏముంది, మనం అటు వెళ్ళాలా అలా ఇలా అని చెప్పి చెప్పేవాడు అనమాట. మీకు వాయిస్ ఇవ్వడానికి కూడా తనే బ్యాకప్ సపోర్ట్ అనమాట. పర్లేదు నువ్వు మాట్లాడు అని చెప్పి. కానీ నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తెలియదు తనకి, జస్ట్ సపోర్ట్ అంతే. ఓకే నువ్వు వెళ్ళి చెప్పు, తెలియాలి కదా ప్రపంచానికి అని చెప్పి అని. చాలా మంది ఎందుకు ఎందుకు అని అంటారు, కానీ తను ఏంటంటే నేను మీతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ విన్నాక, ఒక ఆడపిల్ల అయ్యుండి ఇన్ని బాధలు పడ్డావా చిన్నప్పటి నుంచి అని చెప్పి ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. నేను లైవ్స్లోకి వెళ్ళి మాట్లాడుతున్నా కూడా గో అహెడ్ అంటాడు అంతే. నీకు నచ్చింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు అండ్ నువ్వేం తప్పుడు పని చేయట్లేదు, మన దేశం కోసం కష్టపడుతున్నావు, మన దేశంలో మన ధర్మం కోసం నిలబడుతున్నావు, నాకు ఓకే ఫైన్ నువ్వు చేసుకో అని చెప్పి మా మమ్మీకి కూడా ధైర్యం చెప్పి వీడియో చేయడానికి పంపించాడు. వెళ్ళు నువ్వు అని చెప్పి, మీరు వెళ్ళండి ఆంటీ ఏం కాదు నేను చూసుకుంటాను అని. మంచి అల్లుడు దొరికాడు మీకు? కొడుకు అండి, నాకు కొడుకు దొరికాడు. ఓకే సంతోషం. యాక్చువల్గా అయితే నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ చర్చ్లోంచి బయటకు వచ్చేసిన వాళ్ళు. వాళ్ళందరూ నాకు వార్న్ చేశారు, ఈ చర్చ్లో వాళ్ళు ఆ అబ్బాయిని పొల్యూట్ చేస్తారేమో, నేను ఇబ్బంది పెట్టడానికి నువ్వు ఆలోచించుకో అని చెప్పి చెప్పారు నాకు. నేను తనకే వెళ్ళి చెప్పాను డైరెక్ట్గా, ఇట్లా నా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా అంటున్నారు అని చెప్పంటే, సరే చెప్పని ఏం చెప్తారో మనం కూడా విందామని అంతే సింపుల్గా. తనే కావాలని చెప్పి నేను మీకోసం షాపింగ్ చేయాలి అని అనుకున్నాను. ఇద్దరం వెళ్ళాము, ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసాము. అయితే తనకేంటంటే స్పెషల్గా మీకు ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పి తను ఎవరి దగ్గర చూసాడంట ఒక బ్యాగ్, దాని మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని ఉందంట. తను పర్సనల్గా షాప్స్ అన్నీ తిరిగి ఆ బ్యాగ్ వెతుక్కొని వచ్చి, ఇప్పుడు ఈ పెళ్ళికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కరుణాకర్ అన్నయ్య, నా తరపుని చెప్పి బ్యాగ్ ఇవ్వు అని చెప్పాడనమాట. అంటే తను అంత రిలేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోతే ఎంత ఇదైపోయేదో, ఒక హ్యాపీ ఎండింగ్ మా లైఫ్కి తీసుకొచ్చారు మీరు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీరు ఇద్దరు వస్తారు అంటే అలాగా జరిగిపోయింది. కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయితే మీరే ఖచ్చితంగా. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తే ఎవరైనా సరే బాప్టిజం తీసేసుకోవాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వస్తే గొడవ అందరికి అట్లాగే, రెడ్లకి బ్రాహ్మిన్స్కి చాలా మంది వచ్చేవాళ్ళు, రకరకాల వాళ్ళు. రెడ్డిస్ బ్రాహ్మిన్స్ లో కూడా మత మార్పిడి చేశారు. రెడ్డిస్ అమ్మాయికి వాళ్ళ అమ్మని బాగా తిట్టిపోస్తుంటేనే మా వెళ్ళిపోయింది నాకు చెప్పకుండా. ఆ అమ్మాయికి చివరికి మన పెళ్ళే చేశారు, అమ్మాయికి దొరకలేదు. ఏ అమ్మాయి 36 ఏళ్ళు వచ్చినా కానీ దొరకలేదు ఎవరు. అందులో ఎవరున్నారు ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఎవరు లేరు. ఆ అమ్మాయి అయితే ఇంకా వయసు మీరిపోతుందని ఇంకా వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, ఇటువైపు ఏమో ఎంగేజ్మెంట్. మరి యేసునాయన ఏం చేస్తున్నాడు పాపం, ఇంతమంది కష్టపడుతున్నా, మరి క్రైస్తవుని పట్టించుకోడా? చేయట్లేదు అన్నయ్య, అదే ప్రాబ్లం. ఈ లాజిక్ పాయింట్ అర్థమైతే క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసి ఈ టెస్టిమనీస్ చూస్తే అప్పుడు దాకా గాలి తిరుగులు తిరిగానని చెప్తాడు.
ఆడికి రాత్రి వేసి దర్శనం అయిపోయి అన్నీ చేసేస్తాడు. మరి క్రైస్తవులు కాబట్టి మోకాళ్ళ ప్రార్థనలు చేసి కన్నీటి ప్రార్థనలు చేసి ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా. ఏముండదు. అదే నాకు అదే మీరు చెప్పే పాయింట్ కరెక్ట్ అన్నయ్య. క్రిస్టియానిటీ నేను అదే పదే చూస్తాను మీ వీడియోస్. అవును, నేను అన్ని సంవత్సరాలు ఏడ్చాను, నాకేం జరగలేదు ఏంటి అని నేనే ఆలోచించుకుంటా ఉంటాను. నిజంగా నేను ఏడ్చినట్టు ఎవరన్నా ఏడ్చారో లేదో నాకు తెలీదు. ఈ 40 days జరుగుతున్నాయి ఇప్పుడు ఉపవాసాలు. ఇప్పుడు 40 days అసలు వెళ్ళిపోయి ఆడపడి వచ్చి ఉతికేసి ఆరేసేదాన్ని తడిసిపోతే. ఇప్పుడు మా వీడియోలు చూస్తే నిద్రపోతున్నారంట కదా. అవును, ప్రశాంతంగా అనుకోకుండా మా గుమ్మానికి కూడా ఓమని వచ్చింది అనమాట. నేను ఆడియోలో చెప్పినట్టు ఓం ఆమెకు నచ్చలేదు, దాన్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పి అప్పుడు మా చెల్లి కూడా మారలేదన్నమాట. వీళ్ళిద్దరు డిస్కషన్. ఇప్పుడు ఈ చీరాల పాస్టర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ప్రేయర్ ఆయన మీకు వేసి ఇచ్చాడు గృహం, మేము వచ్చి ప్రార్థన చేస్తాం అన్నాడు. ఆ చీరాల ఆయన ఫస్ట్ వాళ్ళే వచ్చి ప్రార్థన చేస్తామన్నారు. ఎవరో శివయ్య కృష్ణయ్య అడ్డం పడ్డారు, ఎవరు రాలేదు. వాళ్ళు సాతాను అడుగు పెట్టలేదు, అయితే పెట్టలేదు. నేను ఫస్ట్ శివయ్య కృష్ణయ్య వచ్చారు, వాళ్ళు మాత్రం రాలేదు. నేను హిందూ పరంగానే గృహప్రవేశం చేయించుకున్నాను. నాకు ఇట్లాగే కావాలి అని చెప్పి వీళ్ళు ఎవ్వరు మారకపోయినా, నేను చెప్పాను కదా ఎవ్వరు పార్టిసిపేట్ చేయలేదు, అయినా ఓకే అని చెప్పి మా డాడీ తరఫు వాళ్ళందరినీ పిలుచుకొని హిందూ పరంగానే గృహప్రవేశం చేయించుకున్నాను నేను మొత్తం కంప్లీట్గా చేయించుకున్నాను. వీళ్ళని అప్పుడే నాకు ఎక్కువ బాధేసింది, వీళ్ళందరూ ఎవ్వరు పార్టిసిపేట్ చేయలేదు అని. మా తాతయ్య అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారు, మా తాతయ్య కొబ్బరికాయ కొట్టారు. నాకు బాధేసింది, కోపం వచ్చింది. కానీ నేను ఓకే వీళ్ళకి ఎలా బయటకు తేవాలా అని అప్పుడు ఆలోచన మొదలైంది నాకు. ఆ స్ట్రగుల్ శివశక్తి నుంచి బయటకు తీసుకొచ్చింది అనమాట. మీ నాన్నగారి గురించి ఆడియోలో చాలా చెప్పావు కదా, 1-2 సందర్భాలు అంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఇప్పుడు ఈ తాగుబోతులు పాస్టర్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు కదా మీరు, మా డాడీ నాకు చిన్నప్పుడే చెప్పేవాళ్ళు అనమాట. మా డాడీ ఫ్రెండ్స్లో కొంతమంది పాస్టర్స్ అయ్యారంట మా డాడీ యంగ్గా ఉన్నప్పుడు. వాళ్ళేంటి చర్చిలో చేసే తప్పుడు పనులు అన్నీ చేసేవాళ్ళంట. అమ్మాయిలతో ఆంటీలతో తిరగడము, మళ్ళీ నైట్ వచ్చి వీళ్ళు ఏమైనా పార్టీ చేసుకుంటుంటే ఆ సిట్టింగ్లో వాళ్ళు కూర్చునే వాళ్ళంట పాస్టర్స్. అరే నువ్వు పాస్టర్ కదరా అని అంటే సండేకి అడిగేసుకుంటావురా అని చెప్పేవాళ్ళంట. ఈ డైలాగ్ అప్పటి నుంచే ఉంది. నేను అందుకే కొన్నిటికి సర్ప్రైజ్ అవ్వను మీరు చెప్పినప్పుడు. డాడీ అప్పుడిప్పుడు చెప్పాడు, డాడీ ఇంత ఫ్యూచర్ చూసాడా ముందే అని నేను ఆశ్చర్యపోతాను. ఆయన అది చెప్పేవాడు అనమాట నాకు, ఇట్లా సండేకి అడిగేసుకుంటాము అని చెప్తారు, అంత వెదవలు వాళ్ళు అని చెప్పి నాకు కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. నేనేంటంటే ఏమో నేను చూడలేదు కదా నాకు నమ్మకం ఉండేది. మళ్ళీ మా మమ్మీ ఇటు వెనక్కి లాగుతూ ఉండేది అనమాట వద్దు అని చెప్పి. అట్లనే మళ్ళీ మా డాడీ నన్ను హిందుత్వానికి దగ్గరగా ఉంచడానికి మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక తీర్థయాత్రకు వెళ్తారనమాట. నన్ను కంపల్సరీ పంపించేవాళ్ళు వాళ్ళ బ్రదర్ వాళ్ళతో. నేను వెళ్ళేదాన్ని, పూజలు అవన్నీ చేసి వచ్చేదాన్ని. కానీ మీరు పోలేరమ్మ తల్లిని బ్రేక్ చేశారు అని చెప్పారు కదా, పోతురాజుని తన్నే అని చెప్పారు కదా. నాకు కూడా ఈ చర్చ్లో చెప్పినవి ఉన్న అంటే నేను గుడికి వెళ్ళి రాగానే ఇట్లా ట్రిప్కి వెళ్ళి రాగానే పాస్టర్ మా ఇంటి ఎదురే కదా తెలిసిపోతుంది కదా, వచ్చి మా మమ్మీ తిట్టేది. మా మమ్మీ వచ్చి మా డాడీతో గొడవ పడేది, ఇద్దరు కొట్లాడుకునే వాళ్ళు బాగా. నాకు కూడా నిజంగానే సైతానేమో, అందుకని నేను వెళ్ళొచ్చినప్పుడల్లా గొడవ అవుతుందేమో మా ఇంట్లో అని ఒక ఫీలింగ్ ఉండేది. నేను వెళ్ళి దండం పెట్టుకునేటప్పుడు కూడా నువ్వు నిజంగా దేవుడా సైతానా, ఎందుకు మా ఇంట్లో గొడవ జరుగుతుంది నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఇట్లనే దండం పెట్టుకునేదాన్ని. అంటే కోరుకోవాలని కూడా నాకు తెలీదు, మా ఇంట్లో గొడవడానికి రీజన్ ఏంటి అది మాత్రమే దండం పెట్టుకునేదాన్ని నేను. అప్పుడు మా డాడీ చెప్పేవాళ్ళు నాకు మీ మమ్మీ చర్చికి వెళ్ళినా ఓకే, నేనేమి అనట్లేదు, కానీ మీ మమ్మీ నువ్వు గుడికి వెళ్తే ఒప్పుకోలేకపోతుంది అంటే ఇది ఎంత ప్రమాదకరమో నువ్వు ఆలోచించు అని చెప్పేవాళ్ళు నాకు. మా డాడీ మా మమ్మీ మీద ఉన్న ప్రేమతో రియాక్ట్ అవ్వలేదు, ఓకే అని చెప్పి మార్చుకుందామని ప్రయత్నించారు అంతే. కానీ మా మమ్మీ మాత్రం అలా ఉండేది కాదు, వద్దు అనేది. మా డాడీ ఏంటంటే నీకే కూతుర్లా, నాకు కాదా, నాకు హక్కు లేదా, నేను గుడికి తీసుకెళ్తా అనేవాడు అనమాట. అట్లా ఎప్పుడు పొట్లాట్లు అవుతూనే ఉండేవి. ఆమె అసలు మా మమ్మీని ఊరుకునేది కాదు, బాగా తిట్టేది, నువ్వు ఎందుకు పంపిస్తున్నావు గుళ్ళకి అట్లా ఇట్లా అని చెప్పి. అట్లాంటి ఐడియాలజీ చిన్నప్పటి నుంచే విషయం నాటేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు ఆ ఏజ్లో అసలు దేవుడు అంటే ఏంటి, సాతాన్ అంటే ఏంటి అని ఏం తెలుస్తుందని నేను 3rd, 4th క్లాసెస్లో
కానీ నేను అప్పుడే నువ్వు సాతానా దేవుడా అని దేవుడినే అడిగేదాన్ని వెళ్ళి దండం పెట్టుకొని. అంతలాగా మా ఇంట్లో యుద్ధాలు జరిగాయి అనమాట. మా డాడీ ఎక్స్పైర్ అయిపోయినాక ఇంకా అసలు మా మమ్మీకి కంప్లీట్ గ్రిప్ వచ్చేసింది. ఇంకా అసలు అటు వెళ్ళడం అయిపోయింది. కాకపోతే కాలేజ్లో ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని నేను, కానీ చెప్పేదాన్ని కాదు. సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చేదాన్ని అంతే. మా డాడీ ఎలా అంటే బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట. వద్దు అసలు ఇదంతా నాన్ సెన్స్ అని చెప్పి. మా పిన్ ఎలా అంటే మా వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి వచ్చేది ఫుల్గా చక్కగా అమ్మవారిలా రెడీ అయ్యి వచ్చేది. మొత్తం అన్నీ ఒలిచేసి ముసుగేసుకొని చర్చికెళ్ళేది. మా డాడీ చూసి తిట్టేవాళ్ళు, నీకేం పోయే కాలం ఎందుకు ఇలాగా అని చెప్పి. కానీ పిల్లలు పుడతారేమో అన్న ఆశ వాళ్ళకి. అసలు ఆ ఆశనే చిదిమేసిందాము కంప్లీట్గా. అవును, ఏదో జరిగింది కదా. జరిగింది అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. మా పిన్నికి ట్విన్స్ పడ్డారనమాట. కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు. ఆల్మోస్ట్ వాళ్ళకి 12 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. మా పిన్నికి కన్సీవ్ అయింది. దానికి ముందు శ్రీకాళహస్తిలో పూజ చేయించావు, మెడికల్గా కూడా మొత్తం అన్నీ చేశారు. అప్పుడు చర్చికి వెళ్ళటం బిగిన్ చేశారు కాబట్టి వచ్చిందని చెప్పి ఆయన గ్రిప్లో మొత్తం లాగేసుకుందాము వీళ్ళని. లాగేసుకొని బెడ్ రెస్ట్ అని చెప్పిన అమ్మాయిని 40 days ఫాస్టింగ్స్ జరుగుతాయి. మళ్ళీ ఈ చర్చ్ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళు అందరూ ఈస్టర్కి 40 days ఉంటారు కదా, ఈవిడ అలా ఉంచదు. ఇప్పుడు జూన్ నుంచి ఆగస్టు 1st Sunday వచ్చేంత వరకు 40 days కౌంట్ అనమాట. ఆ ఫస్ట్ సండే 40th day అవ్వాలి, 39th day బాప్తిజం ఇస్తుంది. ఇన్ని రోజులు ఫాస్టింగ్స్ ఉంచి ప్రేయర్ చేయించి బాప్తిజం ఇస్తుంది అనమాట. ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ కోసం 40 days మెట్లు ఎక్కించి దింపింది. 40th day వాళ్ళ ఇంట్లోనే బేబీ అబార్ట్ అయిపోయి పడిపోయింది. హాస్పిటల్ ఒక వీళ్ళు డాక్టర్ని మార్చేశారనమాట. క్రిస్టియన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆమె సరిగ్గా గైడ్ చేయలేదు ఏమి. దానివల్ల ఏమైందంటే ఒక బేబీ పెరిగింది, ఒక బేబీ పెరగలేదు. ఆ పెరగని బేబీ వాళ్ళ ఇంట్లోనే పడిపోయింది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత పెరిగిన బేబీ చచ్చిపోయి పుట్టింది. అప్పుడు ఆమె డాక్టర్ చెప్పింది, మీరు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి. ఆ తర్వాత అప్పుడు కొంచెం మా మమ్మీ ధైర్యం చేసి మళ్ళీ నెక్స్ట్కి హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పి అడిగింది మా పిన్ని వాళ్ళని. కానీ మా బాబాయ్ని కంప్లీట్గా గ్రిప్లోకి తెచ్చేసుకుంది పాస్టర్ అమ్మ. దేవుడి మీదే డిపెండ్ అవ్వాలి, డాక్టర్స్ అనేవాళ్ళు లేరు, పరమ డాక్టర్ ఏసయ్యే అని చెప్పి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళనియకుండా అట్లనే ఉంచేసింది వాళ్ళని. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఏజ్ అయిపోయి ముసలోళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళ మధ్యలో ఏం ప్రయత్నం చేయలేదు. అందులోనే ఇప్పుడు మారారు. మొన్న లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మార్చాను వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యి మా పిన్ రోజుకి ఒకసారైనా పాస్టర్ అమ్మని తిడుతుంది, నా జీవితం నాశనం చేసింది అని. ఏం ఉపయోగం, కానీ అయిపోయింది కదా ఇంకా. అందుకని ఇట్లా ఒక సిరీస్ ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో జరిగినయే చాలా స్టోరీస్ ఉన్నాయి. అంత ఉన్మాదాన్ని అంత ఇది. మా ఫ్యామిలీలో చిన్న వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అలాగొచ్చేసింది మా ఆమె, దూసుకొచ్చేసింది. ఏదన్నా మనం కష్టపడి ఒక చిన్న గోల్డ్ ఐటెం కొనుక్కుంటే ఫస్ట్ ఆమెకు తీసుకెళ్ళి ఇస్తారు, ఆమె వేసుకున్నాక వీళ్ళు వేసుకుంటారు. ఆమె వేసుకొని ఆమెకు మోజు తీరినాక అది మనం కావాలని అడిగినా కూడా గొడవే ఆమెతోటి. ఆమెకు మోజు తీరాక ఇస్తుంది. ఇప్పుడు ఆమె వేసుకున్న తర్వాత మనకు అవసరమయ్యి ఉన్నది కదా మన వస్తువా, మనం ఎందుకు అలా వెళ్ళాలి అక్కడికన్నా వెళ్ళేటప్పుడు అని అడిగినా గొడవే. ఆమె అంతటికి ఆమె ఇస్తేనే ఏదైనా. దైవ సేవకురాల్ని నువ్వు అడుగుతావా అని అనమాట. ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళని కూడా తీసుకొని చూపిస్తే కొత్త బట్టలు కొనుక్కున్నా కూడా ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ప్రేయర్ చేయించే వేసుకోవాలన్నయ్య. అవి ఉట్టిగా వేసుకోకూడదు, ఒప్పుకోదు. మళ్ళీ మనం కొనుక్కున్న బట్టలు వాళ్ళ పిల్లల బట్టల కన్నా మంచిగా ఉండకూడదు. మళ్ళీ వీళ్ళు వచ్చి అందరినీ సమానంగా చూశాడు, వాళ్ళు వచ్చి మనకి ఎలా బతకాలని నేర్పించారు, తల్లోళ్ళు వచ్చి అది నేర్పించారు ఇది నేర్పించారు, మన దగ్గర అంటరంతనం ఉంది అని సోది మాటలు. క్రైస్తవ దేశాల్లో రీసెంట్గా చాలా దేశాల్లో స్త్రీలకు ఓటు హక్కు లేదు. అవును, అంటే స్త్రీలకు అసలు ఆత్మే ఉండదు అని చెప్పి, వీళ్ళకి స్త్రీలకు అసలు గౌరవం కల్పించింది క్రైస్తవం అని చెప్పి డబ్బాలు పడతారు ఇక్కడ. అవును, నాకు బయటకు వచ్చి మాట్లాడటానికి కూడా చచ్చిపోయిన మన ప్రవీణ్ పెగ్డాలా గారు ఆయననే కారణం. మీరు కౌంటర్స్ చేశారు కదా, అది చూసినప్పుడు నాకు రక్తం మరిగింది అసలుకి. బతికుంటే ఖచ్చితంగా కొట్టాలనిపించింది నాకు ఆయన మాట్లాడిన మాటలకి. ఎంత విషపూరితమైన వ్యక్తి అంటే. మళ్ళీ అదే ఇదిలో ఉండగా ఇంక మీరు అంటారు కదా ఎలుగొడ్లా ఉంటాడు అక్కడ, అన్నిలని పంది ఇలా ఉంటాడు కదా,
వాడు ఇండియాలో ఏముంది మట్టేగా తెల్లోళ్ళు దోచుకోవడానికి అని అన్నాడు అనమాట. అది నేను కిరణ్ గారు లైవ్లో చూశాను. ఆ 2 మాటలు నాకు ఎంత కోపం వచ్చాయంటే, ఆయనకి మీరు చేసిన కౌంటర్స్, వీడన్న మాట, నేను వాయిస్ ఇవ్వడానికి కారణం కూడా అదే, ఈరోజు బయటకు వచ్చి ఫైట్ చేయడానికి కారణం కూడా అదే. అంటే ఇంత విషపూరితంగా వీళ్ళు తయారు చేస్తున్నారా జనాల్ని? మనం పుట్టిన దేశాన్ని మనం గౌరవించలేకుండా పోతున్నామా దీనివల్ల అని చెప్పి నాకు అదే ఎక్కువ రగిలిచ్చింది నాలో. ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశాన్ని కూడా ద్వేషించేలాగా వాళ్ళని తయారు చేయకపోతే ఎక్కడో ఒక చోట మళ్ళీ కనెక్ట్ అయిపోతారు. అవును, అది కరెక్ట్. ఎందుకంటే ఇది రాముడు నడిచిన నేల, కృష్ణుడు నడిచిన నేల. ఈ నేలతో మనకి పురాణాలతో అన్నిటితో అనుబంధం ఉంటుంది, పవిత్ర స్థలాలు ఉంటాయి, పుణ్య నదులు ఉంటాయి, ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయిపోతారు. కాబట్టి అసలు ఈ దేశమే పాపిష్టిది అని నూరిపోస్తారు వాళ్ళకి. కరెక్ట్ అండి. అంత ద్వేషం నూరిపోయకపోతే వాళ్ళు ఉండరు అక్కడ. అది కరెక్టే అన్నయ్య. నాకు అసలు ఇంతమంది పాస్టర్లు ఉన్నారు ఇంత వెధవలని మీ వీడియోస్ చూసేంత వరకు తెలీదు. అసలు ఇంతమంది ఉన్నారు ఆ దరిద్రులు. పాస్టర్లు అంటేనే వెధవలు. అంటే అసలు కొత్తగా పాస్టర్స్ని ఎవరు రీసెర్చ్ చేయరు కదన్నయ్య. చూడడానికి ఎవరు చర్చికి వాళ్ళు వెళ్తూ ఉంటారు, అయితే ఆ పాస్టర్ వెధవలాగా కనిపిస్తాడు అంతే. మిగతా వాళ్ళంతా కూడా ఇదే ఐడియాలజీతో ఉన్నారని తెలియదు కదా. మీరు కౌంటర్ సీడని స్టార్ట్ చేసినాక ఓహో ఇంతమంది వెధవలు ఉన్నారా మన దగ్గర అని తెలిసింది నాకు. మొదటి దశలో ఏమనుకుంటారంటే యేసునాయన మంచోడే, పాస్టర్ మంచోడు కదా అనుకుంటారు. ఫస్ట్ అలానే అనుకుంది. చెప్తున్నప్పుడు మళ్ళీ ఈ పాస్టర్ మంచోడు కాదు కానీ ఇంకొక పాస్టర్ మంచోడు అక్కడ పోతారు. మొన్న నేను లైవ్కి వెళ్ళినప్పుడు మీ పాస్టర్ అమ్మ వల్ల నువ్వు సఫర్ అయ్యావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ఒక పాస్టర్. ఇప్పుడు నేను వచ్చి చెప్పాను, నన్ను ఈ మాట అన్నావు, నేనే ఒక 10 మంది పాస్టర్లను చూశాను, వాళ్ళంతా వెధవలు అంటావు, ఇంకో 10 మంది వచ్చి ఇంకో చెప్తారు, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే పాస్టర్లు అందరు వెధవలే, ఎవడు మిగిలాడని అడిగాను. నేను అదే మాట అడిగితే ఆయన క్వశ్చన్ స్కిప్ చేసి వెళ్ళిన పక్కకి. సాతాన్ రాజు ఏంటి అక్కడికి వెళ్ళారు పంపించి వెళ్ళాలి, వీళ్ళ ఫ్రెండ్ వెళ్దాం అనుకుంది. ఎక్కడికి? అక్కడికి మీటింగ్స్ జరిగేటప్పుడు వెళ్దామని గొడవ చేసింది మా ఫ్రెండ్. మీ క్రైస్తవులు ఉన్నప్పుడు ఫ్రెండ్ వెళ్దామని గొడవ చేసింది. వెళ్దాం అనుకుంది. అంటే లాస్ట్ టైం నేను మార్చడానికి చూసిన తర్వాత వెళ్ళకూడదు అంటే వీళ్ళని మార్చడానికి వెళ్ళాను కదా అన్నయ్య నేను. అప్పుడు ఆవిడ ఇట్లాగా శాలేం రాజు గారి ఆమె గారు అంది కాబట్టి అలా చెప్తున్నా, గొట్టం గడికి రెస్పెక్ట్ అక్కర్లేదు అని వెళ్దాము అని చెప్పి మమ్మీని అడుగుతుంది. నేను అప్పటికే వీళ్ళ మీద ఫోకస్ పెట్టి వీళ్ళని మారుస్తా ఉన్నా. ఆమె వచ్చి మనకు దొరుకుతుంది అనమాట. నేను వెంటనే మీ వాయిస్ రికార్డ్లో ఏకాంత ప్రార్థన చేస్తున్నారు కదా, వెళ్ళండి. ఆమెకి హస్బెండ్ కూడా లేడనమాట, ఈయన ఒక్కటే. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఈ చర్చిలోనే. ఆమె కూడా వాళ్ళ హస్బెండ్ కూడా ఇట్లానే ఆమెను తిట్టాడనమాట పాస్టర్ అమ్మని. తర్వాత ఆయనకి నోటి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయారు. ఆమెను తిట్టడం వల్లే అని చెప్పి ఈమె ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంది. చనిపోయారు. ఈమె కొంచెం ప్రాపర్టీ అదంతా ఇచ్చెళ్ళారు ఒంటరిగా అవ్వకుండా. వెళ్ళండి మీకు కూడా ఏకాంత ప్రార్థన చేసి అన్ని రాయించుకుంటాడని నేను మొహం మీద చెప్పాను డైరెక్ట్గా. ఆమె స్టర్ని అలాగే చూస్తూ ఉంది. వాయిస్ అది పంపించి వీడియో ఇది వినండి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పాను. ఆ మానేసి మా మమ్మీతో అరుణాచలం గిరిప్రదర్శనకి సూపర్. నేను ఏదన్నా చెప్పాలనుకుంటే మొహం మీద చెప్తానని నేను అందుకే చెప్పేసా డైరెక్ట్గా, వెళ్ళండి ఏకాంత ప్రార్థన చేసి ఇల్లు రాయించుకుంటారు అని. సైలెంట్గా కూరుకుంది. ఇంక ఇప్పుడు ఆమె ఇప్పుడు రేపు కాశీ వెళ్తుంది. ఓ అదృష్టం, తన అదృష్టం. ఇప్పుడు మా మమ్మీ తరపున ఎవరెవరిని కలిసిందో అందరినీ పట్టుకొచ్చేసాను నేను. ఇప్పుడు కొత్తగా మా మమ్మీ గర్భవతి చేస్తుంది. అంటే అటు చేసిన పాపం నేను కడుక్కుంటా. మొత్తం అంతా కాంపెన్సేషన్ మొత్తం కడిగేస్తున్నారు. చివరిగా అయితే ఒక మాట అండి, అందరికీ చెప్తున్నా, మీరు లైవ్ పెడతారు కాబట్టి మన బలహీనతను ఆధారం చేసుకుని వాళ్ళు లాగేసుకుంటారు. తర్వాత అసలు వాళ్ళు పెట్టే మానసిక వేదన అసలు తట్టుకోలేని పరిస్థితి అన్నమాట. దానికి ఉదాహరణ నేనే. నాలాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దు దయచేసి. ఇక్కడ ఒక ఆమె చెప్పిన ఒక డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది. అందులోంచి బయటకు వస్తే వేసేస్తాడని చెప్తుంటే ఆయనే అంతంత మాత్రం పోటీ ఈయనే చంపేస్తే. ఇప్పుడు కామెంట్స్ లో అదే అడుగుతున్నాం అన్నయ్య. ఇప్పుడు
నేను ఏదన్నా యాంటీగా వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్స్ మన ఛానల్ కింద ఏమైనా కామెంట్స్ పెడితే నేను కూడా గట్టిగా కామెంట్ పెడతాను అనమాట. ఏ శుభ్రత వస్తుంది అది ఇది అంటే సరే ముందు మేకులు పీక్కోమనండి నెక్స్ట్ మాట్లాడుతుందా అని చెప్తాను నేను డైరెక్ట్. నేను ఎన్నో ఇందులో ఉండి ఎన్నో దారుణాలు దుర్మార్గాలు చూసి దగ్గరుండి అనుభవించి చెప్తున్నాను. ఎవరన్నా సరే ఒక్కసారి అందులోకి వెళ్ళే ముందు మాలాంటి వాళ్ళ బాధ విని ఇది మనకు కరెక్టే మనం కూడా ఈ బాధలు పడదాము అనుకుంటే వెళ్ళండి. లేదు అంటే ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఎవరన్నా బయటికి రావాలి అని అనుకునే వాళ్ళు ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే మనకి మంచే జరుగుతుంది తప్ప, ఎందుకంటే మనం అందులో ఉండి ఇబ్బందులు బాధలు పడ్డామే కానీ ఎవరిని మనం ఏమి ఇచ్చేయలేదు కాబట్టి ధైర్యంగా బయటకు రండి. తీసుకొద్దాము బయటకి పక్కన వాళ్ళని అనుకునే వాళ్ళు మేమున్నాము అనే ధైర్యం ఇవ్వండి, వాళ్ళే బయటకు వచ్చేస్తారు. నన్ను చాలామంది అడిగారు మీరు ఎలా బయటకు తీసుకొచ్చారు అని, వాళ్ళందరికీ చెప్తున్నాను నేనున్నాను అనే ధైర్యం ఇవ్వండి, వాళ్ళు బయటకు వచ్చేస్తారు. మా మమ్మీతో వీడియో చేయించమని కూడా నన్ను చాలామంది అడిగారు, తీసుకొచ్చి మా మమ్మీతోనే జరిగినాయి చెప్పించాను. ఒకసారి ఆలోచించుకోండి అందరూ. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, నేను అనురాధ గారి వీడియో చూసి నేను చాలా బాధపడ్డా. ఆ జాన్ బాబా అనే ఆయన నువ్వు కూరగాయలు అమ్ముకుంటావు నీ దగ్గర ఏముంటాయి దోచుకోవడానికి అని మాట్లాడిన మాట ఆయన వయసుకు కూడా మర్యాద కోల్పోయిందని నా దగ్గర. అసలు ఆ మాట అనటం చాలా తప్పనే. ఇప్పుడు ఆయన కోట్లు ఉండొచ్చేమో, ఇప్పుడు 10 రూపాయలు ఉన్నడికి 10 రూపాయలే గొప్ప. దాంట్లో ఇంకా అది అన్యాయం కదా, వాళ్ళు ఎలా బతకాలి? అట్లాంటిది నీ దగ్గర ఏముంటాయమ్మా అని మాట్లాడాడు. తర్వాత ఆయన ఇక్కడ మన ఆఫీస్ చాలాసార్లు వచ్చాడు కానీ నేను చూసిన ప్రతిసారి అంటే ఆమె కూరగాయలు అమ్మి రోజుకి 300 సంపాదిస్తుంది, అందులో 30 రూపాయలు వీళ్ళు దోచేసుకుంటున్నారు, అది కూడా దోపిడీయే కదా. ఆ దోపిడీని ఆయన నీ దగ్గర ఏముంటాయమ్మా అని అంటాం చాలా తప్పు. కానీ ఆయన ఒక వీడియో చేసి మరి నీ దగ్గర ఏముంటాయమ్మా దోచుకోవడానికి అని మాట్లాడతాం నాకు అసలు నచ్చలేదు అన్నయ్య. నాకు అసలు నార్మల్గానే అసహ్యం వీళ్ళందరూ అంటే, ఆ మాటతో ఇంకొంచెం అసహ్యం వేసింది నాకు. చిన్న చితక వాళ్ళని మార్చుకొని వాళ్ళ దగ్గర దోచుకుంటూ మళ్ళీ మీ దగ్గర ఏముంటాయి దోచుకోవడానికి అని అంటాం. అసలు వాళ్ళ నైతికతకే మనం ప్రశ్నించాలి ఆ విషయాన్ని. నాకు కానీ ఆయన కనిపిస్తే నేను ఖచ్చితంగా ఎంతమందిలో ఉన్నాయి క్వశ్చన్ అడుగుతాను. అంటే కొట్టే రైట్ మనకు కాన్స్టిట్యూషన్ ఇవ్వలేదు కాబట్టి మనకి హిందూస్కి ఖచ్చితంగా వాడికి అయితే కొడతా అన్నయ్య నేను, ఖచ్చితంగా కొడతా అన్నయ్య నేను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చూశాను, వినాయకుడు బొమ్మలు విసిరేయటం, తాయెత్తులు కట్టుంటే అవి తీసి పడేయడం. వాడికి ఎవడిచ్చాడు హక్కు? ఇప్పుడు మనం ఆవిడ బైబిల్ పడేసినందుకు జాన్ బాబు వచ్చి ప్రశ్నించాడు, మరి ఆ వెధవని ఎప్పుడన్నా ప్రశ్నించాడా? ఇదే జాన్ బాబు ప్రశ్నించలేదు కదా. మరి వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా? కాన్స్టిట్యూషన్ అందరికీ సమాన హక్కులే ఇచ్చింది కదా. ఈయన జాన్ బాబు మాట్లాడిన ప్రతిసారి కాన్స్టిట్యూషన్ గురించే మాట్లాడతాడు మీతో, మాకు హక్కు ఇచ్చింది మత ప్రచారం అని చెప్పి. ఎంతవరకు మత ప్రచారం? మా దేవుళ్ళని దూషించి విసిరి పారేసే అంత మత ప్రచారం చేసే హక్కు ఇచ్చిందా? ఇప్పుడు మనం పారేస్తే అలాగా? చాలా ధైర్యంగా ఎన్నో విషయాలు చెప్పారు. నాకైతే సొంత ఫ్యామిలీతో మాట్లాడుతున్నట్లుగానే ఉంది. ఇంకోటి శాలేం రాజుని కూడా కొడతా అన్నయ్య నేను. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజార్ వాళ్ళు అన్నాడు కదా, అది నాకు చాలా అంటే చాలా బాధేసింది. ఖచ్చితంగా కొడతా నేను, వాడు కనిపించినా కూడా. నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు కొట్టాలి వాడిని. ఆ మాట అన్నందుకు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కొట్టి తీరాలి. మనం హిందూ ఆడవాళ్ళం అయితే వాడు కనిపిస్తే కొట్టాలి వాడిని. వాడు మా ఇంటికి వచ్చినా పర్లేదు, కొట్టి తర్వాత మిగతా ఏమన్నా మాట్లాడతాను. ఈ అరగుండు ఈయన జాన్ బాబు వీళ్ళందరూ ఇట్లా గర్వాపసి వీడియోలు చేయంగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు ఏదో రాంగ్ అని ప్రూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నిస్తారు. ఇప్పుడు మా పాస్టమ్ దగ్గరకు వస్తే మేము చెప్పిన ప్రతి విషయం నిజమని ఆవిడే ఒప్పుకుంటది, ఇంకెక్కువే ఉండొచ్చు, ఒప్పుకుంటది. పైగా ఇన్నాళ్ళ ట్రామాకి మాకు వచ్చి మమ్మల్ని అవమానించినట్టే కదన్నయ్య. ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే దానికి కాంపెన్సేషన్ కూడా తీసుకుంటాను నేను వాళ్ళ దగ్గర, పాస్టర్స్ దగ్గర. ఎవరు వస్తా అన్నా వెల్కమ్ రండి, కానీ కాంపెన్సేషన్కి ప్రిపేర్ అయ్యి రండి, అంతే. సరే, అలాగే వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆనంద ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో నీలాంటి యంగ్ జనరేషన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేసే విధంగా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా శివశక్తి తరపున మా ప్రేక్షకులు ఫాలోవర్సు మా అభిమానులు కార్యకర్తలు అందరి తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ క్రైస్తవ మాఫియా బాధితులు ఎంతోమంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మాత్రమే బయటకు వచ్చి
జరిగినటువంటి ఆ దారుణాలన్నీ చెప్పగలుగుతున్నారు. ఇవి చూసైనా ఎంతోమంది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి సినిమాల్లో కనపడుతూ ఉంటారు దోపిడీదారులు, విలన్స్. వాళ్ళందరూ కూడా బయట పాస్టల రూపంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేది వింటుంటే ఈ దోపిడీదారులు, క్రిమినల్స్ అందరూ కలిసి తయారు చేసిన మతమే ఈ క్రైస్తవ మాఫియా అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఈ పాస్టల రూపంలో ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది? నరరూప రాక్షసులు అంటారు, రాబందులు అంటారు, ఏదో రకరకాల పేర్లు పెడతా ఉంటారు కదా క్రిమినల్స్కి. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఆ పాస్టల రూపంలో ఉంటే ఎంతోమంది అమాయకులు, పాపం బాధితులు, ఏదో ఒక నమ్మకంతో, విశ్వాసంతో వాళ్ళు ట్రాప్లో పడటం, ఏదో ఒక బలహీన మనస్తత్వంతో ఉన్నప్పుడు, ఏదో అవసరం, ఆరోగ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో ఉన్నప్పుడు ఆ నిస్సహాయ స్థితిలో వాళ్ళ ట్రాప్లో పడటం, అక్కడి నుంచి ఇక బ్రెయిన్ వాష్కి గురయ్యి ఆ బురదలో, ఆ ఊబిలో కొట్టుకుపోవడం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూ ఉన్నాం. చాలామంది పాస్టర్లు, కొంతమంది దగులుబాజీలు, అదే ఈ వైరస్ ఎక్కిన దగులుబాజీలు, మాది యేసు ప్రేమ సత్యం కాబట్టి స్ప్రెడ్ అయిందంటారు. ఇది వాస్తవాలు, ఇదిరా సన్నాసులారా. నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళ మీద వలేసి ఒకళ్ళకి టార్గెట్ ఇచ్చి నువ్వు ఇంకొంతమందిని మతం మార్చు, ఇంకొంతమందిని మతం మార్చు అని చెప్పి టార్గెట్ ఇచ్చి ఆ వైరస్ ఈ విధంగా స్ప్రెడ్ అయింది తప్ప ఇందులో ఎక్కడ ప్రేమ లేదు, సత్యం లేదు. ఇదంతా కూడా మతం పేరుతో జరుగుతున్న ఒక దందా. ఇక్కడ క్రిమినల్స్ ఉన్నారు, క్రిమినల్స్ చేతిలో నలిగిపోతున్న బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ బయటికి తీసుకురావడానికే, వాళ్ళ జీవితంలో సుఖ సంతోషాలు ఉండాలని తపనతోనే శివశక్తి పనిచేస్తూ ఉంది. ఈ ప్రయత్నం, ఈ యజ్ఞం నిర్విరామంగా కొనసాగాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మీ ఇద్దరికీ కూడా, మీరు ఎప్పుడో వచ్చేసారు కానీ మా తరపున మళ్ళీ హిందూ ధర్మంలోకి స్వాగతం చెప్తూ